స్తోత్రార్పణ. పరమ కుమ్మరి నా ప్రాణనాద నీకే నా స్తోత్రార్పణ. హల్లెలూయా. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల యేసయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. ఈరోజు రాత్రి 2024 సంవత్సరం మార్చి నెల తండ్రి 6వ తేదీ, ఈ 2వ రోజు రాత్రి 12వ వార్షికోత్సవ 2వ రాత్రి కూటాన్ని, ఈ ఉజ్జీవ కూటాన్ని ఇంతవరకు పాటల ద్వారా, ప్రార్థనల ద్వారా మీరు మహిమ పొందినందుకు స్తోత్రాలు. మీ ప్రేరేపణ ద్వారా మీరు ఇలవేసినందువలన ఈ బిడ్డలందరూ వచ్చి నీ సన్నిధిలో కూర్చున్నారు, తీసుకొని వచ్చావు. 12 సంవత్సరాలు గడిచిపోతున్న ఈ తరుణంలో ఇంకా మేము ఏమి నేర్చుకోవాలి, నిన్ను ఎలా సంతోషపెట్టాలి, నిన్ను ఎలా మహిమపరచాలి, నీ కొరకు ఎలా బ్రతకాలి నాయనా. గత రాత్రి దీవెనకరంగా మాతో మాట్లాడావు. ఈరోజు రాత్రి కూడా మీ స్వరము కొరకు ఎదురు చూస్తున్నాం. నోట మాట రానివ్వకుండా ఆటంకపరచాలని చూస్తున్నా ప్రతి చీకటి దురాత్మ అంధకార సమూహ శక్తుల క్రియలు యేసు నామములో దూరమగునుగాక. తండ్రి, నీ సేవకుడు తల మొదలుకు అరికాళ్ళ వరకు బలహీనతల చేత ఆవరించబడి ఉన్నవాడు. మీరు మాట్లాడితే మీ ప్రజలు వెలుగుతారు, మీరు మాట్లాడితే మీ ప్రజలు దీవించబడతారు. తండ్రి, ఈ 2వ రాత్రి కూటాన్ని ప్రభువా కొద్ది నిమిషాలు మాతో మీరు ముచ్చటించి కొన్ని నిమిషాలు మేము ప్రార్థనలో ఎదగడానికి సహాయం చేయమని, ఈ 2వ రాత్రి కూటాన్ని ఇంతవరకు మహిమకరంగా జరిగించిన మీరు ఇక ముందుకి ఆశీర్వాదకరంగా జరిగించమని న్యాయాధిపతి అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. గట్టిగా చెబుతాం ఆమేన్, ఆమేన్. రైట్ బిడ్డలారా, దేవుని మాటలు విందాం. పరిశుద్ధ గ్రంథాలు తెరవండి, పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. దేవుని బిడ్డలారా, దేవుడు మన పరిచర్యని, ఈ న్యాయాధిపతి పరిచర్య లేదా హోలీ జడ్జ్ మినిస్ట్రీస్ పరిచర్యని ఈ ముత్తుకూరు అనే ప్రాంతంలో నాటి రేపు 11వ తేదీకి 12 సంవత్సరాలు పూర్తవుతుంది. చిన్న మొక్క, ఈ మొక్కని ముత్తుకూరులో దేవుడు నాటి 12 సంవత్సరాలు పూర్తవుతుంది. 2012 సంవత్సరం మార్చి నెల 11వ తేదీ నాటాడు చిన్న మొక్క లేదా విత్తనం వేసాడు ఆయన. ఈ ముత్తుకూరులో విత్తనం వేశాడు. 12 సంవత్సరాలకి ఆ విత్తనం మొలిచి ఫలించి ఈరోజు మన కన్నులు చూస్తున్నట్లుగా ఇంత పరిచర్య అయింది. ఇదే ముగింపు కాదు, ఇంకా ఈ చిన్న చెట్టు మహావృక్షం అవుతుంది యేసు నామములో. మహావృక్షం అవుతుంది ఖచ్చితంగా ఈ చెట్టు నీడన అనేక రకాల జంతువులు సేద తీరుతాయి. ఆమేనండి. ఈ వృక్షము పైన అనేక రకాల పక్షులు వాలి సేద తీర్చుకుంటాయి. అనేక రకాల పక్షులంటే, అనేక రకాల జంతువులంటే అనేక జాతులకు చెందిన మనుషులు ఈ పరిచర్యలోకి వస్తారు. ఇది ప్రారంభం మాత్రమే. ఇంకా మనం చేయవలసినవి, చూడవలసినవి, సాధించవలసినవి ఎన్నో ఉన్నాయి. 12 సంవత్సరాల క్రితం విత్తనంగా నాటబడిన ఈ పరిచర్య 12 సంవత్సరాలకి ఈ స్థాయికి చేరుకుంది. దేవుడు లేకపోతే ఏ పరిచర్య కూడా ఈ విధంగా అభివృద్ధి చెందదు. నా మాటలు అర్థమైతే ఆమేనండి. దేవుడు ఒక సేవతో లేకపోయినా, ఒక పరిచర్యలో దేవుడు ముందు నడిపించకపోయినా, ఒక కుటుంబాన్ని దేవుడు నడిపించకపోయినా, ఒక వ్యక్తిని దేవుడు తోడయుండి నడిపించకపోయినా, ఆ జీవితంలో కానీ, ఆ కుటుంబంలో కానీ, ఆ వ్యక్తిలో కానీ, ఆ సేవలో కానీ అభివృద్ధి
కనబడదు. అభివృద్ధి అంటే ఆత్మల సంపాదన అని అర్థం. బిడ్డలారా, అభివృద్ధి అంటే మన కనులు కనబడుతున్నటువంటి శ్రేష్టమైన ఈ మందిరాలు అని. డబ్బుండి సేవ చేయటం వేరు, డబ్బు లేకుండా పేదరికంలో వచ్చి పరిచర్య ప్రారంభించడం వేరు. కొంతమంది నా గురించి అప్పుడప్పుడు అనుకుంటా ఉన్నారు ఈ మధ్యకాలంలో, అపోస్తలుడు ఇశ్రాయేలు గారు అని పెడుతున్నాడే, తలకాయ లేనోడు. అపోస్తలుడు అంటే ఏమనుకుంటున్నాడు? ఆయన అపోస్తలుడా? ఆయన అసలు వాడికి అపోస్తలుడు పదానికి అర్థం తెలుసా? ఈ రోజుల్లో అపోస్తలులు ఉండారా ఎగస్ట్రా కాకపోతే? ఎవరిష్టం వాళ్ళది అయిపోయింది అని ముత్తుకూరులో ఉండేవాళ్ళు పాస్టర్లు మనల్ని తిట్టుకుంటూ ఉన్నారు. నన్ను బయట మనల్ని చూసేవాళ్ళు అనుకుంటా ఉన్నారు. దేవుని బిడ్డలే, నేను అపోస్తలుడు అని పెట్టుకుంటే వాళ్ళకి బాధ ఏందో నాకు అర్థం కల. మనకి ఇప్పుడు మనం బాధ మనం పడుతున్నాము, వాళ్ళ బాధ ఏందో పాపం. దీన్ని అసూయ అంటారనమాట. ఒక సేవకుడి మీద ఇంకొక సేవకుడికి అసూయ, పక్కింటి వాళ్ళ మీద మనకు అసూయ, మన కళ్ళ ముందు ఎదిగేవాడి మీద మనకు అసూయ ఉందనుకో, ఎవడి మీద మనం అసూయ పడుతున్నాం వాడు ఎదిగిపోతూ ఉంటాడు. అసూయ పడుతున్న వాళ్ళు దిగిపోతారు కిందకి. అంతే జరిగేది. అందుకే ప్రభువా ఆ సేవకుని దీవించు, ఆశీర్వదించు. ఒకవేళ తప్పు చేస్తున్నాడా, నీ బిడ్డతో మాట్లాడి, నీ సేవకుడితో మాట్లాడి నువ్వు సరి చేసుకో, సరిచేయ్యా, ఇంకా ఆశీర్వదించు కోరుకోవాలా, విశ్వాసులైనా పాస్టర్లైనా ఎవరైనా. కానీ అదేందో ఈ రోజుల్లో ఇంకా ఎక్కువైపోతుంది. మాటికి మన మీద ఎందుకు అంత కోపం అంటే మన యువత కలం అసలు అది వాళ్ళ బాధ. ఏమనుకుంటున్నారను హల్లెలూయా, ఎప్పటి నుంచి నేనా ముత్తుకూరులో ఏ చర్చి లేకముందు నేనే స్టార్ట్ చేసింది అని ఒక ఆయన డబ్బాలు కొట్టుకుంటా ఉంటాడు ముత్తుకూరు రోడ్ల మీద. అసలు ముత్తుకూరులో చర్చియే లేనప్పుడు, మనోహర్ అన్న, ముత్తుకూరులో అసలు చర్చిలే లేనప్పుడు ఇక్కడ నిజంగా స్టార్ట్ చేసింది నేనే. నువ్వేందా స్టార్ట్ చేసేదే? ఆ టైంలో నన్ను పిలుచుకోండి, నేనైనా స్టార్ట్ చేసి ఉండేవాడిని. నువ్వేంది పెద్ద గొప్పలా చెప్పుకుంటామేంది? అది గొప్పదే. ఈ ముత్తుకూరు చర్చిలే లేనప్పుడు నేనే నిన్ను దేవుడు పిలుచుకున్నాడు కాబట్టి నువ్వు స్టార్ట్ చేసావు. దేవుని దయ అని చెప్పాలా, నా వల్ల అని చెప్పకూడదు, నేనే అని చెప్పకూడదు. సేవ ప్రారంభించిన 12 సంవత్సరాల లోపల ఏ సంఘం కూడా ఇటువంటి మందిరం కట్టలేదని మనం ఎగరాలా? దేవుడి దయ, మనం ప్రేమించాడు, కనికరించాడు, కృప చూపాడు. ఆయన కట్టుకున్నాడు ఈ మందిరాన్ని. మనం కట్టామమ్మా, మీరేమో డబ్బులు వేసారు తల్లే? నేను కూడా ఇలా, నా దగ్గర లేదు, మన దగ్గర లేదు, మనందరూ పేదవాళ్ళమే, మనం చేయలేము, మనం కట్టుకోలేమని తెలిసి పిలిచిన దేవుడు నమ్మదగిన వాడై మనం పడిన అవమానాలకి ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చి ఘనమైన ముచ్చటగా ఉంది, చిన్నదైనా ముచ్చటగా ఉన్న మందిరాన్ని ప్రభు మాకు ఇచ్చి నిలబెట్టుకున్నాడు. నేనే, నా వల్ల అనకూడదు. మనం చెంపల మీద పెరగతాడు రెండు. అసలు ముత్తుకూరులో నేనే యేసయ్య గురించి ఫస్ట్ చెప్పిందని. అపోస్తలులు ఎట్ట పెట్టుకుంటారు అసలు? అపోస్తలులు అంటే ఏంది? అపోస్తలులు అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, అపోస్తలులు అంటే పై నుంచి కిందాక ఒక లంగోటం తెల్లగా వేసుకొని పండు ముసలోడైపోయి అనుభవం బాగుండి రేపో మాపో చచ్చిపోయే వాళ్ళు అంటారంటే అపోస్తలులు అని. నాకు అర్థం కదా. బైబిల్ ప్రకారం అపోస్తలులు అంటే ఎవరంటే పంపబడిన వారు అని అర్థం. ఆమేనని గట్టిగా. దేవుడు పిలుచుకొని, దేవుడు ఏర్పరచుకొని ఒక చోట నుండి ఇంకొక చోటుగా పంపబడిన వాళ్ళందరూ అపోస్తలులే. అది పెద్ద డిజిగ్నేషన్ లాగా, ఓ అమ్మో అది పెద్ద, అది మన వల్ల కాదు పెట్టుకో వాళ్ళు అనుకుంటున్నారు. అది నేను అనుకోవాలి. నన్ను దేవుడు పిలిచింది వాస్తవం, నాకు పని అప్పగించింది వాస్తవం, ముత్తుకూరికి పంపించింది వాస్తవం. నేను అపోస్తలున్నే, దేవుని చేత పంపబడిన వాడిని. ధైర్యంగా నేను పెట్టుకున్నా. వాళ్ళు భయపడిపోతున్నారు వాళ్ళ బాధలు. ఎందుకు మనుషులకు అసూయ? బిడ్డ, 12 సంవత్సరాలుగా దేవుడు మనల్ని ఈ విత్తనం వేసి, ఈ విత్తనాన్ని భూమిలో నుంచి ఈ విత్తనం ఫలించి ఎదిగి చిన్న చెట్టుగా మారింది. 2 కొమ్మలు వేసింది. నెల్లూరులో ఒక కొమ్మ, నెల్లూరు దాకా ఒక కొమ్మ బాకింది. ముత్తుకూరులో ఇలా ఉంది. రాబోయే రోజుల్లో ఈ కొమ్మని మహావృక్షంగా, ఈ చెట్టుని పెద్ద ఎత్తైన మర్రి ఓడలు దిగినట్లుగా ఈ సంఘాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. నమ్మిన వాళ్ళు గట్టిగా హల్లెలూయా అని చెప్పండి గట్టిగా హల్లెలూయా. 12 సంవత్సరాలు ఈ సేవను దేవుడు కాపాడినందుకు కృతజ్ఞతగా పెట్టుకున్నాం ఈ ప్రార్థనని. ఆయనకేం ప్రార్థన చేయాలి? అయ్యా, ఈ సేవను నువ్వు ఎన్ని సంవత్సరాలు నడిపించావు? ఇప్పుడు దాకా 12 సంవత్సరాలు నడిపించావయ్యా. నువ్వు లేకపోతే ఈ సేవ ఎప్పుడో ఆగిపోయి ఉండేది. నువ్వు లేకపోతే ఎప్పుడో ఈ సేవ సర్దుకొని ముత్తుకూరులో అడ్రస్ లేకుండా కనుమరుగైపోయి ఉండేది. నువ్వు లేకపోతే ఈ సేవ ఎప్పుడో కనుమరుగైపోయి ఉండేది. నమ్ముకున్న వాళ్ళు, నమ్మదగిన వాళ్ళే నట్టేట ముంచి వెళ్ళిపోయారు. ఎవరు నమ్మదగిన వాళ్ళు లేరు ప్రభువా, మాకు నువ్వే నమ్మదగిన వాడివి. మేమున్నావు, నీకు అన్నవాళ్ళు ఎవరు లేరు ఈ సేవలో. కాబట్టి మనల్ని నిలబెట్టింది యేసయ్య ఒక్కడే, మనకి స్థితినిచ్చింది యేసయ్య ఒక్కడే.
ఆయనే మనల్ని ఈ స్థితిలో నిలబెట్టాడు. ఏదైనా మహిమ ఘనత రావాలంటే యేసుకే చెందాలి. ఆయనకే మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. బిడ్డలారా, ఇప్పుడు వాక్యంలోకి వెళదాం. పోయిన రాత్రి అంటే నిన్న రాత్రి ఫస్ట్ రోజు రాత్రి ఏం మాట్లాడుకున్నాం చెప్పండి, గుర్తుందా? చెప్పండి తల్లి, రాత్రి ఏం మాట్లాడుకున్నాం మనం? విన్నోళ్ళు చెప్పండి. ఏం తల్లి ఒకరు కూడా నువ్వు చెప్తుంది మీరు విన్నారు కదా తల్లి. అబ్రహ్మ ఇశ్రాయేలీలో నుండి ఏం పోయింది? ప్రభావం పోయింది. ఇశ్రాయేలీల్ని షిలోహులో ఉన్న దేవుని మందిరాన్ని దేవుడు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. దేవుని ప్రభావం పోయిందని ఏలీ గారి పెద్ద కోడలు ఫినెహాసు భార్య గుర్తెరిగి తన బిడ్డకి ఏకాబోదు ప్రభావం పోయిందని పేరు పెట్టి చచ్చిపోయింది. పాస్టర్ ఇంట్లో అంతా బాగుంటుంది, దైవజనుల కుటుంబం కదా, ఆ కుటుంబం దొరకటమే నా అదృష్టం అనుకొని ఎన్నో ఆశలు పెట్టుకొని ఆ ఇంట్లోకి వచ్చింది. ప్రార్థనా పరురాలు ఆమె, చాలా మంచి భక్తిగల స్త్రీ. కానీ లోపలికి వచ్చి చూస్తే దుర్మార్గుడు, దుర్మార్గుడు వాళ్ళ భర్త ఫినెహాస్. ఈ దుర్మార్గుల మధ్య నివాసం ఉండడం కంటే శాశ్వతంగా ప్రభావం ఉన్న దేవుని దగ్గరికి వెళ్ళిపోవటం మేలని, ప్రభావం లేని ప్రజలు నివసించడం కంటే చచ్చిపోవడమే మేలు. చచ్చిపోయింది ఆమె బిడ్డను కనీసి. ప్రభావం పోకుండా దేవుడు మనల్ని వదిలిపెట్టకుండా మనలోనే ఉండాలంటే ఏం చేయాలో రాత్రి విన్నాం మనం. ఏం చేయాలని చెప్పాడు యేసయ్య మనకి. ఏం చేయాలన్నాడు? ఒకటి, మనలో భక్తి ఉండాలి. వాళ్ళలో భక్తి లేదు, మనలో భక్తి ఉండాలి. దేవుని యందు భక్తి ఉండాలి. రెండోది, దేవుడి సన్నిధి వారితో లేదు, మనతో దేవుడి సన్నిధి ఉండాలి. వారికి దేవునితో సంబంధం, ప్రార్థనా జీవితం లేదు, మనకు ప్రార్థనా జీవితం ఉండాలి. వారికి సాక్ష్యం లేదు, ఇజ్రాయెల్ ప్రజలకు కానీ ఆ దైవజనులకు కానీ సాక్ష్యం లేదు, మనకు సాక్ష్యం ఉండాలి. వారిలో పరిశుద్ధత లేదు, మనలో పరిశుద్ధత ఉండాలి. వారి భక్తిలో మెరుగు, నాణ్యత, క్వాలిటీ, రోషం గల జీవితం లేదు, మన భక్తిలో రోషం ఉండాలి. ఇది రాత్రి మనం నేర్చుకున్నాం. అది షిలోహులో ఉన్న దేవుని మందిరం. షిలోహులో ఉన్న మందిరాన్ని గురించి విన్నాం రాత్రి. ఈరోజు ఇంకొక మందిరాన్ని గురించి నేర్చుకుందాం. బైబిల్ గ్రంథాలు తెరవండి, వాక్యం చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనాన్ని నేను చదువుతున్నాను, బిడ్డలారా ఆలకించండి. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానునిగాను అధిపతినిగాను అతని నియమించుకొనిది. అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించెను. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. చదివిన వాక్యం మనందరికి అర్థమయ్యేట్లు బోధించే వాక్యానుసారంగా బ్రతికే కృప మనందరికి దేవుడు ప్రసాదించును గాక. ఉన్నారా లేరా? హలో మా అయ్యా కుమారులారా, నీరసంగా ఉండకూడదు. కుమారులారా, ఓ కుమారుడా, ప్రకాష్ కుమారుడా, రేపు లైట్ గట్టు కుమారుడా, వెనక చీకటిగా ఉంది కుమారుడా, ఆ రోడ్డు వైపు స్తంభానికి గట్టి ఒక లైట్ వదిలేసి 7 రోజులు ఒకటి ఇదిగో అలా కిటికీ గట్టి ఆ పక్కన దాంట్లో వేసి పెట్టి కొంచెం వెలుగుగా ఉంటుంది దేవుని మందిరం. ఒకవేళ సరే బయట వద్దులే, స్తంభానికి వద్దులే, ఈ కిటికీ గట్టి అటు వదిలిపెడతాం కూడా బాగుంటుంది, చీకటి లేకుండా. రేపు నుంచి హుషారుగా ఉండండి, యాక్టివ్గా ఉండండి. 12 సంవత్సరాలు దేవుడు కాపాడి ఎట్టుండాలి మనం? కాపాడు రేపు వద్దాం, నిన్ను కదా కాపాడు మమ్మల్ని కాదన్నట్టు. సంఘం అంటే ఎవరు? ఐసాల్ పాస్ట్ ఒకటేనా? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే రాక్షసులా? దేశం అంటే మనుషులు. సంఘం అంటే 4 గోడలు కాదండి. సంఘం అంటే విశ్వాసులే, మనమే, మీరే సంఘం అంటే. మిమ్మల్ని దేవుడు 12 సంవత్సరాలుగా కాపాడి మీకు ఒక గూడు ఏర్పరిచి, ఒక దొడ్డి ఏర్పరిచి, మీకు ఏ ఇబ్బందులు లేకుండా, అవమానాలు లేకుండా, ఎక్కడ అవమానించబడ్డారో, ఎక్కడ ఏడ్చారో అక్కడ మీకు దేవుడు 4 చీరలు కట్టుకొని చిన్న వాటిలో ఏమంటారు, నిట్టాళ్ళు పెట్టుకొని, ఆ నిట్టాళ్ళ మీద 4 తాటాకులు కప్పుకొని ఇంతలా ఉండేది చీకటిగా. గుర్తుందో లేదో పాత వాళ్ళకి? రాత్రుల పూట మన మందిరంలో పడుకుంటే పొద్దున లేచే లోపల హవీలాకి, హదసాకి, నాకు పాస్టర్కి ముఖం కానించి ఇదంతా ఇంతింతలావు ఏమంటారు అట్లే దద్దులు. మన ముత్తుకూరు దోమల ఫ్యాక్టరీ కదా, చెరువు దగ్గరే ఉంది మనకి దోమల ఫ్యాక్టరీ. 200-250 రూపాయలు పెట్టి చిన్న దోమల తెర కూడా కొనుక్కోవడానికి వీలు లేనంత పేదరికం అప్పుడు.
కొనుక్కోవాలని ఆశ. మాకు ఫస్ట్ దోంతర కొనిచ్చింది ఎవరో తెలుసా మీకు? మన వల్లూరు ప్రతాప్ అన్న కుమారుడు దానియేలు. ఒకరోజు మా బాధ చూసి, ఏంది మీరు అయిపోయారు చాలా రాత్రంతా మీకు బాగా కుట్టేసినవా అని దానియేలు తమ్ముడు వెళ్ళి ఒకటో రెండో కొనుక్కొని వచ్చాడు దోంతెర. అప్పటి నుంచి మంచానికి కట్టేసాం ఆ దోంతెరని. అంతే, మాకు అన్నీ బాగా గుర్తున్నాయి, మర్చిపోలా. 4 చీరలు కట్టుకొని, బ్లూ కలర్ చీరలు చుట్టూ కట్టి, పైన గుడ్డ కట్టి, చిన్న పాక వేసుకొని అవమానించబడ్డాం మనం అందరం. ఒకప్పుడు మిమ్మల్ని అందరూ ఎగతాళి చేశారు. ఆ గుడిసి మందిరం అన్నారు మిమ్మల్ని. సంఘం అంటే నాది కాదు, మీరే సంఘం అంటే. మీ అవమానాలు, మీ కన్నీళ్ళు దేవుడు చూసి దాన్ని అలా తొలగించి, మీరు ఊహించి మీ కళలకు కూడా సాధ్యం కానంత మందిరాన్ని దేవుడు మీకు కట్టిస్తే వాక్యం చెప్పి ఎట్లా ఉండాలా? అట్లా ఉండాలా? అక్కడ ఎట్లా ఉండాలా? గంటే కదా, తర్వాత మళ్ళీ మీ పొడుకు నిద్రపోండి. ఎట్టయినా ఉండే కాడికి గట్టిగా ఉండాలా. అల్లులు చెప్పండి అంటే ఎట్లా? ఎప్పుడెప్పుడు అల్లు చెప్పమంటాడు, ఎప్పుడెప్పుడు సప్పలు కొడదాం. అట్లేదు ఇది. ఏందిరా మాకు ఈ కర్మ 7 రోజులు పెట్టి అనుకుంటున్నారేమో. కాదు బిడ్డలారా, మీరు అలా అనుకోవట్లేదులే. అనుకుంటే ఇంతమంది రారు. మీరు అందరు భక్తి గల బిడ్డలు కాబట్టి వచ్చారు. మీదే ఇది, దేవుడు మీకు ఇచ్చిన మందిరం. సంతోషించండి, ఆనందించండి, గంతులేయండి, గుండెలు బాదుకొని ఆడవండి దేవుడి దగ్గర. మాకు ఎంత కృపించావయ్యా, ఎంత కృపించావు మాకు నువ్వు ఆడవాళ్ళు మనం ప్రభు దగ్గర. బిడ్డలారా, విందాం ఈరోజు కొన్ని మాటలే, మీకు ఇబ్బంది చేయను. మళ్ళీ గంటసేపు మనం ప్రార్థన చేద్దాం. దేవుడు కృతజ్ఞతగా ప్రభుకి ఇచ్చాడు కాబట్టి. మనం చదివిన వాక్య భాగం దగ్గరికి వెళితే ఇక్కడ మనకి ఒక దైవజనుడు కనబడతాడు. ఈ దైవజనుడి పేరు యెఫ్తా అనాలి త్వరగా. ఏం పేరు? యెఫ్తా. మనం కూడా మన బిడ్డలకు పెట్టాలి ఈ పేరు. గుర్తు చేయటం. నాకు చాలా పేర్లు చెప్పాం. బెసలేలు, తర్వాత ఏం పెట్టాలన్నా ఇంకా గాజు వద్దులే, అది లేనిపోయిన మాటలు పిలుస్తారు. మళ్ళా దేమేత్రియో పెడదామా? అసలు పిలవలేరు. చాలా పేర్లు వచ్చాయి. సరేలే, నిదానం మళ్ళీ గుర్తు చేసుకుందాం వాటిల్ని. ఇప్పుడు ఈరోజు ఒక దైవజనుడి పేరు ఏం పేరు చెప్పాను? యెఫ్తా. ఈ యెఫ్తా అనే వ్యక్తి ఇజ్రాయేలీలు ఐగుప్తులో నుండి బయటకు వచ్చి 40 సంవత్సరాల తర్వాత దేవుని మహాదయ వల్ల దేవుడు అబ్రహాము గారికి వాగ్దానము చేసినట్లుగా, దేవుడు అబ్రహాము గారి సంతానమైన ఇశ్రాయేలీలకి టేపు పెట్టి కొలిచినట్టుగా కొలత వేసి ఒక దేశమంతటిని వాళ్ళకి స్వాధీనంగా అగ్రిమెంట్ రాసి ఇచ్చేసాడు వాళ్ళకి ఫ్రీగా. ఆమె చెప్పండి గట్టిగా. అబ్రహాము సంతానానికి దేవుడు ఒక దేశాన్ని స్వాస్థ్యంగా రాసి ఇచ్చేసాడు. మనం ఎంత ఆడుతున్నాం దేవుడిని? నెల్లూరులో ఎన్ని ఎకరాలు ఆడుతున్నాం? రాత్రి అబ్రహాం ప్రార్థన చేస్తాడు, ప్రభువా 10 ఎకరాలు కావాలా, మాకు 10 ఎకరాలు కావాలి తండ్రి. నేను 10 ఎకరాల కానించి నీరసమైపోయి 10 ఎకరాలు ఏం వస్తుందండి, నేనే నీరసపోయి 2 ఎకరాలకు వచ్చాయి. ఇప్పుడు రాత్రి అబ్రహాం ప్రార్థన చేస్తుంటే ఒక విశ్వాసం కూడా లేకుండా పోయింది నాకు. మళ్ళీ ఊపిరి పీల్చుకుని 10 కావాలన్న ప్రార్థన చేస్తాను నేను కూడా. 2 ఎకరాలు నెల్లూరు. అబ్బా, మన వల్ల కాదు, కోట్ల రూపాయలు. 2 ఎకరాలు కోట్ల రూపాయలకే మనం ఎట్టయితే దేశాన్ని కొలిచి స్వాస్థ్యంగా ఫ్రీగా ఇచ్చేసాడు దేవుడు అబ్రహాం సంతానానికి. కానాను దేశాన్ని అబ్రహాం గారు సొత్తు చేశాడండి. కాబట్టి దిగులు పడద్దు, టెన్షన్ పడద్దు. దేవుడు ఈ చిన్న స్థితిలోనే ఇక్కడే మనల్ని ఆపడు. 100,000 మంది ఆత్మలు మన ప్రభుకు అప్పగించి, నేను కన్ను మూసే లోపల, మీరు కన్ను మూసే లోపల ఘనమైన పరిచయం మన కళ్ళతో చూసి వెళతాము యేసు నామములో. నమ్మితే ఆమేనను. ఇదేనో సంవత్సరం 12-24లో మళ్ళీ మనం ప్రార్థన పెట్టుకోవాలా? 10 సంవత్సరం పెట్టుకుంటాంలే. 24లో పెట్టుకున్నప్పుడు అప్పుడు ఆ అభివృద్ధి దేవుడు మనకిచ్చిన కృపను చూస్తారు మీరు కళ్ళతో. నెల్లూరు ఏమంటే ఎవరి సొత్తు కాదు, మన యేసయ్య సొత్తు. మనది అడిగితే అక్కడ ప్రభు ఇస్తాడు మనకి. అవి ఎందుకులే ఇప్పుడు మళ్ళా అంటే మీకు ఉద్యోగం రావాలని చెప్తున్నా ఈ మాటలు. హుషారుగుండారను, మీకు ఉద్యోగం రావాలని చెప్తున్నా ఈ మాటలు నేను. ఖచ్చితంగా ఇస్తాడు మనకి యేసయ్య. ఇదిగో ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుంచి బయలుదేరి దేవుడు అనుగ్రహించిన కానాను దేశంలో స్థిరపడిపోయారు. ఇప్పుడు వారిని న్యాయాధిపతులు పరిపాలిస్తున్నారు. న్యాయాధిపతులలో చివరి న్యాయాధిపతి సమూయేలు గారు అన్నమాట. ఇలా న్యాయాధిపతుల కాలం పరిపాలిస్తూ ఉండగా వారిని పరిపాలించిన ఒక న్యాయాధిపతి, దేవుని ప్రణాళికలో ఉన్న ఒక వ్యక్తి, దేవుడే ఈ వ్యక్తిని కోరుకొని ఇశ్రాయేలు మీద న్యాయాధిపతిగా నియమించిన వాడు. ఈయన పేరు యెఫ్తా. గిలాదు వాళ్ళ నాన్న పేరు. గిలాదు కుమారుడైన ఈ యెఫ్తా అండి. సరే, ఇదంతా మాకు ఎందుకు చెప్తున్న పాస్టర్ గారు అంటే ఈరోజు మనం నేర్చుకోబోయే అంశం అదే.
ఈ యెఫ్తా, దేవుడు యెఫ్తాను న్యాయాధిపతిగా నియమించే కార్యక్రమాన్ని మనం చదివేం. ఇప్పుడు కొంత మీకు ఆయన విషయం చెప్తా, టకటకటా చెప్తా వినండి. ఈ యెఫ్తా వాళ్ళ నాన్న న్యాయాధిపతిగా ఉన్నప్పుడు చక్కగా పరిపాలించాడు, పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, పిల్లలు పుట్టారు, కొడుకులు కూతుర్లు పుట్టారు. ఈయన మొత్తం మీద ఏం జరిగిందో తెలియదు కానీ ఒక వేశ్యను కూడా వివాహం చేసుకోలేదు, ఉంచుకున్నాడు ఉపపత్నిగా. వేశ్య అంటే తెలుసు కదా మీకు, కాపురం చేసే స్త్రీ కాదు, ఆమె తన జీవితాన్ని అమ్ముకొని అట్లా బతుకుతూ ఉంటుంది అనమాట. ఈ వేశ్య దగ్గరికి వెళ్ళి వేశ్యతో కొంతకాలం ఉన్నాడు ఈయన. ఆమె గర్భం ధరించింది ఇతని వల్ల. గర్భం ధరిస్తే ఇదిగో మనం మాట్లాడుకుంటున్న యెఫ్తాను కనింది. మిగతా వాళ్ళందరేమో చేసుకున్న భార్యలకు పుట్టినవాళ్ళు. యెఫ్తా ఏమో ఎవరికి పుట్టాడు? వేశ్యకు పుట్టాడు. పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు. వాళ్ళ నాన్న చనిపోయాడు. ఇప్పుడు వాళ్ళ నాన్న తర్వాత నెక్స్ట్ న్యాయాధిపతి రావాలి. తర్వాత వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత ఆస్తి కూడా పంపకాలు జరగాలి. ఈ ఆస్తి పంపకాలు జరిగేటప్పుడు మా నాన్నే కదా అని యెఫ్తా కూడా వాళ్ళ అన్నల దగ్గరకు వస్తే వాళ్ళందరూ ఏమన్నారు తెలుసా? రేయ్, ఎందుకు వచ్చావు? మా నాన్నకు పుట్టేది మాత్రం నువ్వు మాతో పాటు వారసు అయిపోతా అనుకుంటున్నావా? ఎవరు నిన్ను మా తమ్ముడు అని చెప్పింది? మీ అమ్మ ఒక వేశ్య, తిరిగిపోద్ది. మా నాన్న బుట్టలో వేసుకొని కనింది నిన్ను. నీకు మాకు సంబంధం ఏంట్రా? ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఎవరు చెప్పారు నీకు? ఇంకోసారి కనబడ్డావని చంపేస్తావు నిన్నని భయంకరంగా దూషించి ఆ తమ్ముడిని ఏమంటే వాళ్ళ అమ్మ వేశ్యని అందరి మధ్యలో తిట్టి అవమానం చేసి చంపేస్తామని లేకి వాళ్ళకి భయపడిపోయి ఈ యెఫ్తా అనే యవనస్తుడు అక్కడి నుంచి బయలుదేరి దూరంగా ఉన్నటువంటి టోబు అనే ఒక దేశానికి వెళ్ళిపోయాడంట. టోబు ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఇవన్నీ ఆ 11వ అధ్యాయంలోనే మొదటి రోజు నుంచి ఉంటాయి. నేను మీకు అర్థం చెప్తాను ఈ మాటలు. అర్థమైంది అన్నోళ్ళు గట్టిగా అల్లు చెప్పండి. మీరు ఎట చూస్తున్నారంటే అర్థం కాని సినిమా చూసి ఎట చూస్తారో అటు చూస్తున్నారు. ఇదిగో మీకు అర్థం చెప్తున్నాను నేను, మళ్ళీ ఇటు చూడబాకండి. మీరు కరెక్ట్గా యెఫ్తా వాళ్ళ నాన్న న్యాయాధిపతి, దేవుడు ఇజ్రాయెల్ దేశ న్యాయాధిపతిగా చేశాడు ఆయన బాగా పరిపాలించాడు. పిల్లలను అన్నాడు, ఇదిగో ఏదో తెలుసో తెలియకో మొత్తం మీద పొరపాటు ఏంటో ఒక వేశ్య దగ్గరికి వెళ్ళి కుమారునిగా అన్నాడు. యెఫ్తా పుట్టాడు. వాళ్ళందరూ భార్యల పిల్లలు. ఈయన వేశ్య బిడ్డ. పెరిగి పెద్దవారి ఆస్తి పంపకాల దగ్గరకు వచ్చేసరికి చంపేస్తావు నేను, ఎవడరా నువ్వు వస్తలని సొంత తమ్ముడు తండ్రికి పుట్టినవాడు వాళ్ళ అమ్మ వేశ్య అని చెప్పి అందరూ దూషించి చంపేస్తామని చెప్పి భయపడిపోయి ఆ ఊరిని వదిలిపెట్టి టోబు అనండి. ఆ ఊరి పేరు ఏం పేరు? త్వరగా చెప్పాలా. టోబు అనే దేశానికి వెళ్ళిపోయి అక్కడ పెరుగుతున్నాడు, ఏడ్చుకుంటున్నాడు. నన్ను నా అన్నదమ్ములు మోసం చేశారని, పారదోలేరని, వెళ్ళగొట్టాడని వాళ్ళ మీద కేసులు వేసి రారా తేల్చుకుందాం, మా అమ్మ వేశ్య అంటారా, ఏమరా ఆ వేశ్య అయితే మనిషి కాదా, రండ్రా తేల్చుకుందామని అనుకోకుండా వారందరినీ వదిలిపెట్టేసి దూరంగా వెళ్ళిపోయి ఇదిగో బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? యెఫ్తా నీతిమంతుడు అని చెప్తుంది. ఆమె ఏం చెప్పండి గట్టిగా. ఇజ్రాయేల్ దేశానికి ఒక న్యాయాధిపతిగా దేవుడి వ్యక్తిని చేశాడంటే అల్లరి చిల్లర అయి ఉండడు. దేవుని చిత్తములో ఎదిగిన ఒక నమ్మదగిన యవనసుడై, వాళ్ళ అమ్మ వేశ్య అయి ఉండొచ్చు ఆమె పరిస్థితులను బట్టి. నిజమే, తన శరీరాన్ని అమ్ముకొని బతికింది. కానీ ఆ గర్భంలోంచి పుట్టిన ఈ వ్యక్తిని దేవుడు దేశానికి న్యాయాధిపతిగా చేశాడు. తగులు పెట్టుకోవాలా, ప్రభువుకి అప్పగించుకొని దూరంగా వెళ్ళిపోయి ప్రార్థన చేసుకొని అక్కడ దేవుడు తెరుతున్నాడు. బిడ్డలారా, కొంతకాలం గడిచిపోయింది. ఇప్పుడు ఆస్తులను వీళ్ళే పంచుకున్నారు. కానీ ఇజ్రాయేల్ దేశానికి న్యాయాధిపతిగా వీళ్ళని చేయలే దేవుడు, వీళ్ళ రాణిలా. అంతవరకు వాళ్ళ న్యాయాధిపతులు లేరు. వాళ్ళ నాన్న చనిపోయిన ఇంకెవరు నెక్స్ట్ రాలా, నెక్స్ట్ ఎవరు రాలా, వీళ్ళని చేయలా. రోజులు గడిచిపోతున్నాయి. కొంతకాలానికి ఇజ్రాయేలీలు మరలా దేవుని మాటకు లోబడకుండా పాపంలో పడిపోయి విగ్రహాలు పూజించేసరికి మరలా దేవుడు అమ్మోనీయుల్లో నుంచి శత్రువులు లేపాడు వీళ్ళకి, ఇజ్రాయేలీలకి. ఇజ్రాయేల్ మీద అమ్మోనీయులు శత్రువులు లేపాడు దేవుడు. వచ్చి వాళ్ళు భయంకరంగా యుద్ధం చేసి పంట పొలాలు స్వాధీనం చేసుకుంటున్నారు, కొడుతున్నారు, గాయపరుస్తున్నారు, చంపుతున్నారు. భయంకరంగా బీభత్సం అయిపోతుంది. ఇప్పుడు మళ్ళా వీళ్ళకి ఒక రాజు కావాలి, లేదా న్యాయాధిపతి కావాలి వీళ్ళకి. ఇప్పుడు ఎవరు న్యాయాధిపతి మనకు ఆలోచిస్తే వీళ్ళున్నారే భార్యకి పుట్టిన వాళ్ళు, భార్యలకి ఈ హక్కుపూర్వకమైన వారసులు ఉన్నారే, అయ్యా మాకు తెలియదు నాయన, మేము చేయలేము తండ్రి యుద్ధాల, మమ్మల్ని పిలవబాకండి, మా వల్ల కాదు అని ఎవరు పట్టిన పిల్లలందరూ కూడా, కొడుకులందరూ కూడా తింటూ నిద్రపోవడం తప్ప వీళ్ళకి ప్రాణాలు పెట్టి తెగించి యుద్ధం చేసి దేశాన్ని కాపాడే వాళ్ళ నాన్న రక్తం వల్ల. కానీ ఎక్కడో దూరంగా ఉన్నాడే ఎవరా చెప్పండి? యెఫ్తా. ఎక్కడో టోబు దేశంలో పెరుగుతున్నాడే ఈ యవనస్తుళ్ళు, వాళ్ళ నాన్న రక్తం ఊబికి ప్రవహిస్తుంది. దేశం కోసం
ఒక సైనికుడిలాగా యుద్ధ విద్యలు ఆరితేరిన వాళ్ళలాగా అక్కడ దూరంగా ఉన్నా కూడా అతని మాటలు వీళ్ళకి తెలుస్తున్నాయి. అయితే ఏం జరిగిందంటే బాగా వినండి, ఎప్పుడైతే ఈ యెఫ్తా ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయేసి ఎక్కడ టోబు దేశంలో వెళ్ళాడో, ఆ ఊరిలో ఉన్నటువంటి అల్లరి పిల్లలు, అల్లరి జనం ఉంది బైబిల్లో. అల్లరి జనం అంటే మూర్ఖంగా, ఏ గతి లేకుండా, స్థిరత్వం లేకుండా, తప్పుడు చెడ్డలవాట్లలో ఉండి ఇష్టానుసారంగా తిరుగుబోతులుగా తిరిగి అల్లరి వాళ్ళంతా, అల్లరి పిల్లలంతా, అల్లరి జనం అంతా మరి యెఫ్తా చుట్టూ చేరారంట. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒక నీతిమంతుడు చుట్టూ ఎవరు చేరారు చెప్పండి? అల్లరి జనం, అల్లరి పిల్లలు, యూత్, అల్లరి పిల్లలు చేరిపోయారు. అమ్మ ఏం జరిగిందో తెలియదు కానీ సంవత్సరాలు జరుగుతూ ఉండగా ఆ అల్లరి ప్రజలందరినీ ఒక నూతనమైన మార్గంలో తీసుకొని వచ్చి దేశం కోసం పోరాడగలిగిన సైనికులుగా మార్చేశాడు. ఆమె చెప్పండి గట్టిగా. టోబు దేశంలో ఉన్నటువంటి యెఫ్తా తనకంటూ ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అప్పుడే రాజు రక్తం పారుతుంది, అతనిలో ప్రవహిస్తుంది, ఆ న్యాయాధిపతి రక్తం ప్రవహిస్తుంది. వీళ్ళని సచ్చు దద్దమ్మలు వీళ్ళు. ఎవడరా మా ఆస్తి కావాలా నీకు, వేసికి పుట్టినోడా అని ఎగతాలు చేసిన వీళ్ళలో ఏం ఆ రక్తం లేదు, మాకు వద్దు నాయన అంటున్నాడు. అదిగో ఆ వేసికి పుట్టినోళ్ళలోనే ఆ రక్తం ప్రవహిస్తుంది. ఆల్రెడీ అల్లరిగా, చిల్లరగా, మూర్ఖులుగా, పాపులుగా ఉన్నటువంటి ఆ యవనస్తులందరి జీవితాలు మార్పు చెంది సైన్యం, పోరాడే సైన్యంగా మార్చేసుకొని అక్కడ దేవుళ్ళు ఎదిగి వర్ధిల్లుతున్నాడు యెఫ్తా. ఈ సంగతి ఇజ్రాయేల్ దేశంలోని పెద్దలకు తెలిసింది. ఆమె ఏం చెప్పండి గట్టిగా. ఈ ఇజ్రాయేల్ పెద్దలు ఏం చేశారు తెలుసా? మీరు ఎట్లా సచ్చు దద్దం లేరు కానీ మర్యాదగా వెళ్ళి మీ తమ్ముడిని పిలుచుకోరండి పోయి, తమ్ముడు అన్నో పిలుచుకురండి పోయి. ఎవరినయ్యా? యెఫ్తానే. అక్కడ ఆల్రెడీ సైన్యం తయారు చేసి యుద్ధ విద్యలు ఆరు చేరిపోయాడంట. వాడైతే మన దేశాన్ని కాపాడుతాడు, పోయి తీసుకురావాలా. అయ్యా మేము వాడిని దరిద్రుని తిట్టామయ్యా, మేము వాడిని అవమానం చేసామయ్యా, వేసికి పుట్టినోడు అన్నామయ్యా, మేము పిలిస్తే రాడు, అయ్యా మీరు కూడా రండి మాతో అంటే ఇజ్రాయేలు దేశం పెద్దలు తిట్టారే, గేలి చేశారే, అవమానించారే, చంపేస్తామన్నారే. అందరూ కలిసి ఎక్కడో టోబు దేశంలో ఉన్న యెఫ్తా దగ్గరకు వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మనము ఒకవేళ అవమానించబడి, మనల్ని తిట్టి, గేలి చేసి, హింస పెట్టి, మనకి చెడ్డ పేరు తెచ్చేటట్లుగా మనల్ని అందరి మధ్యలో అవమానించి ఒకవేళ మనల్ని హేళన చేసిన పరిస్థితులు ఉంటే మన దేవుడు ఎవరో తెలుసా? మనం మౌనంగా ఉంటే చాలు, ఒకానొక దినాన వాళ్ళందరినీ మన దగ్గర లాక్కొస్తాడు దేవుడు. ఆమె చెప్పండి. నీ ఇంట్లో నిన్ను అవమానం చేస్తున్నారనుకో, నీ ఊరిలో నిన్ను అవమానం చేస్తున్నారనుకో, నువ్వు లెక్కలేని స్థితిలో ఉన్నావనుకో, నిన్ను తీసి కూరలో కరేపాకలు పడేస్తున్నారనుకో, నిన్ను బూతులు తిడుతున్నారనుకో, నేను అవమానం చేస్తున్నారనుకో, అసలు నీకు విలువ లేకుండా ఉన్నావనుకో, నువ్వు ప్రభు కోసం నిలబడు యెఫ్తాలాగా. ఒకానొక రోజు ఎవరైతే మనల్ని తిట్టారో తలలు వంచుకొని సిగ్గుతో మనం ముందుకు వచ్చి నిలబడతారు యేసు నామములో. నిద్రపోయేవాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అది లాజరు ఏం చెప్పాను నేను కూడా? ఎవరు హల్లెలూయా చెప్పమన్నాను? నిద్రపోయే వాళ్ళని చెప్పమన్నా. మీరు ఎంత హుషారు చెప్పేశారంటే అందరూ అంటే లేరేడా? ఇక్కడ లేరు, ఎక్కడ లేరు అన్నో. ఇంకా అసలు నేను పాయింట్లోకి కూడా పోలా, మీకు జరిగిన సంగతి చెప్తున్నా. నేను అసలు జరిగిన సంగతే చెప్తున్నాను. మేము అప్పుడే నిద్రపోయేళ్ళు చెప్పండి హల్లెలూయా అందరూ అనేసారు. ఒక్కరని ఆపుతారేమో అనుకున్నా. అసలు లేరాడు మనుషులు. సరే నాకు ఎందుకు లేదు, నేను చెప్పడం నా బాధ్యత పెట్టారా? విన్నా వినకపోయినా మీ ఇష్టమమ్మా, మిమ్మల్ని బాధ పెట్టకూడదు. బాగా వినండి. అందరూ కలుసుకొని యెఫ్తా దగ్గరికి వెళ్ళి ఇప్పుడు బతులాడుకుంటున్నారు. యెఫ్తా, మన పొలాలు నాశనం చేసేస్తున్నారు, స్త్రీలని చెరపట్టి తీసుకెళ్ళిపోతున్నారు, ఇదిగో ఇన్ని 100 మంది చంపేశారు. యెఫ్తా, నీ అన్నదమ్ములు సచ్చు దద్దమ్మలు అయ్యారు, నువ్వు రా అని పిలుస్తున్నారు. అన్నలు కూడా, తమ్ముళ్ళు కూడా తల దించుకో సిగ్గుతో, తమ్ముడా సారీ, తమ్ముడా, అన్నయ్య సారీ అన్నయ్య, మేము తిట్టామన్నయ్య, నువ్వు రా అన్నయ్య, మన తిట్టావు కదరా అనలా. చూసారా? దేవుడు మనల్ని కోరుకొని మన పక్షమందు దేవుడు ఉంటే మనకు వ్యతిరేకంగా లేచిన ఆయుధాలన్నీ యేసు నామములో నిర్వీర్యం అయిపోతాయి అంటే ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా. మనల్ని తిట్టిన వాళ్ళే పొగిడేటట్టు చేస్తాడు యేసయ్య. మన మీదకి లేచిన వాళ్ళే మన సహాయాన్ని కోరుకునేటట్టు చేస్తాడు దేవుడు. నిన్ను కానీ నన్ను కానీ నీ దగ్గరికి నీ సహాయంకే వస్తారు. ఒకరోజు హెల్ప్ చేయమని నిన్ను అడిగే రోజులు వస్తాయి. దేవుని బిడ్డలారా, బ్రతిలాడుతున్నారు. అప్పుడు యెఫ్తా ఏమన్నాడు తెలుసా? ఒకానొకప్పుడు నన్ను తరిమేశారు, ఒకానొకప్పుడు నన్ను కొట్టి చంపేస్తానన్నారు. ఇదిగో ఇశ్రాయేల్ పెద్దలారా, నేను వస్తా, ఖచ్చితంగా వస్తా, నేను యుద్ధం చేస్తా, మీ కొరకు నేను పోరాడతా, కానీ
నేను యుద్ధం చేసి గెలిచిన తర్వాత నన్ను మీరు నాయకుడిగా చేసుకోవాలి, మీ అందరికీ నేనే మీకు న్యాయాధిపతిని అవ్వాలి, వాడుకొని వదిలేయటం కాదు చెప్పండి అంటే వారందరూ యెహోవా సన్నిధిలో చెయ్యెత్తి ప్రమాణం చేశారు. నీవు వచ్చి పోరాడి మాకు జయాన్ని ప్రసాదింపజేస్తే నీవే మాకు న్యాయాధిపతివి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవే మా అందరికి న్యాయాధిపతివి మీ నాన్న తర్వాత అని చెప్తే ఆ అల్లరి జనం ఉందే, ఆ అల్లరి జనాన్ని సాక్ష్యం ద్వారా ప్రేమ ద్వారా మార్చుకొని సైనికులుగా తయారు చేశాడే, వాళ్ళందరిని తీసుకొని వచ్చేసాడు ఇప్పుడు ఇజ్రాయెల్ దేశానికి. సొంతూరుకి గిలాదుకు వచ్చి, బిడ్డలారా గిలాదుకు వచ్చి అంతా సమీకరించాడు, సైన్యాన్ని మొత్తం సమకూర్చుకొని ఇప్పుడు యుద్ధానికి వెళ్ళాలా. యుద్ధానికి వెళ్ళే ముందు యుద్ధం అయిపోయి జయించిన తర్వాత కదా అనుకుంది, కానీ దేవుని మహాదయ ఊరికి రాగానే ఇశ్రాయేల్ పెద్దలు ఒక మీటింగ్ పెట్టి అందరి మధ్యలో బోర్లుది బాకాలుది, మనందరి మీద ఈ రోజు నుంచి న్యాయాధిపతి యెఫ్తాయే మనకు న్యాయాధిపతి అని సపడగొట్టి బోర్లుది అందరినీ ఒక రాజులాగా న్యాయాధిపతిలాగా అభిషేకించేసుకున్నారు. యుద్ధానికి పోకముందే దేవుడు అతన్ని న్యాయాధిపతిగా దేశమంతటికి నియమించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదే సంగతి మనం ఇప్పుడు చదివాం 11:11. కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానుని గాను అధిపతిని గాను అతను నియమించుకున్నారు. న్యాయాధిపతి అయిపోయాడు అతను. ఎప్పుడైతే న్యాయాధిపతిగా రాజుగా తమకంటూ ఒక పెద్దగా చేసుకున్నారో వెంటనే ఏమైందో తెలుసా, ఇంకా నాకంటే తిరుగులేదు, నేనే వీరుణ్ణి శూరుణ్ణి అని ఇంకా ఆ రోజు నుంచి ప్రార్థన ఆపేలా, ఇంకా అప్పుడు దాకా చేసిన భక్తి వదిలేలా. ఇప్పుడు నేను రాజుని అయిపోయాను కదా, ఇంకా నాకేం తిగులు, దేశం అంతా నా చేతుల్లో ఉంది, న్యాయాధిపతిని అయిపోయి నాకు తిరిగి అనుకోవాలా, ప్రార్థన వదిలేలా, భక్తి వదిలేలా, దేవుడికి దూరం అయిపోవాలా. మనలాగా పేదరికంలో ఉన్నప్పుడేమో మనది ఒక భక్తి, కాస్త 4 ఏళ్ళు లోపలికి పోతే ఒక భక్తి, పూర్తిగా దేవుడు ఒక స్థాయిలో పెట్టేసండి అదొక భక్తి, అడ్రస్ లేని భక్తి. మనలా కాదు ఆయన. ఎప్పుడైతే రాజుగా న్యాయాధిపతిగా అభిషేకించబడ్డాడో, ఆ ప్రాంతం అంతా అధిపతిగా చేయబడ్డాడో, వెంటనే ఏం జరిగిందో తెలుసా, తన అల్లరి జనం ఉందే, అల్లరి జనం మారిపోయి ఇప్పుడు సైనికులు అయ్యారే, వీళ్ళందరినీ వెంట పెట్టుకొని దేవుని మందిరానికి బయలుదేరాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చప్పలు కొట్టండి గట్టిగా చప్పలు కొట్టండి, యేసయ్యకి చప్పలు కొట్టు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎక్కడ బయలుదేరాడు? ఎంత బాగా చెప్తున్నారు. ఎక్కడ బయలుదేరాడు? మీ కళ్ళలో యేసు రక్తం పోయ్యా, మీ కళ్ళలో ఏసేపు మీ కళ్ళల్లో యేసు రక్తం పోయ్యా పని చేస్తున్నారు. ఓకే కాదనడంలా. హల్లెలూయా. ఏం చేద్దాం? సినిమాలు ఏమో ఫైట్లు ఉంటాయి, పాటలు ఉంటాయి, డ్యాన్సులు ఉంటాయి, డైలాగులు ఉంటాయి కాబట్టి నిద్రపోరు సినిమాలు. సైతాన్ గడు బాగా చేస్తున్నాడు లోకానికి. ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, జోకులు ఉంటాయి, కుళ్ళు జోకులు ఉంటాయి, లోక సంబంధమైన పాడు మాటలు ఉంటాయి, నవ్వుకుంటూ ఉంటారు సినిమాల దగ్గర, సీరియల్ దగ్గర. మందిరంలో అవన్నీ ఏమి ఉండవు, వాక్యం ఒకటే మన అరవటం, ఇవన్నీ బోరు వచ్చేస్తుంది మనుషులకి ఈరోజు వినటానికి. దేవుని వాక్యం ఇష్టం ఉండటంలా, ఇష్టం లేకపోతే కష్టం, ఇష్టం లేకపోతే నష్టం ఎవరికి? వినని వాళ్ళకే నష్టం. అమ్మా శ్రద్ధగా వినండి దేవుని వాక్యాన్ని. ఆ సైన్యాన్ని వెంట పెట్టుకొని తన దేశానికి వచ్చిన మొట్టమొదటి రోజే తన నాయకుడిగా అభిషేకించబడితే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి దేవుని మందిరానికి బయలుదేరాడు యెఫ్తా. ఆ మందిరం ఏ ఊరిలోనో తెలుసా? తనకు దగ్గరగా ఉన్నటువంటి మిస్పా అనండి. ఆ ఊరి పేరు ఏం పేరు? మిస్పాలో ఉన్న దేవుని సన్నిధికి, మిస్పాలో ఉన్న దేవుని మందిరానికి బయలుదేరిపోయారు. అక్కడికి వెళ్ళి దేవుని సన్నిధిలో ఒక రోజు అంతా గడిపి దేవునితో తన విషయాలన్నీ చెప్పుకున్నాడంట. ప్రభునామానికి మహిమ కలుగును గాక. అది నేను చెప్పట్ల, బైబిల్ మంచి వచనంలో ఉంది. అధిపతిగా ప్రధానునిగా అతను నియమించుకొని అప్పుడు యెఫ్తా మిస్పాలో ఉన్న యెహోవా సన్నిధికి వెళ్ళి తన సంగతంతయు దేవునికి వినిపించాడు. అబ్బా, మిస్పాలో ఉన్న దేవుని సన్నిధికి, దేవుని మందిరానికి వెళ్ళి తన సంగతంతా దేవుడికి వినిపించాడు, చెప్పుకున్నాడు దేవుడితో. ప్రభువా, ఒకప్పుడు నా అన్నలే నన్ను తరిమేశారు, నేను వేషికి పుట్టినవాడిని నన్ను ఎగతాళి చేశారు, హేళన చేశారు, నాకు వారసత్వం లేదని నన్ను తరిమేశారు, చంపేస్తాను బెదిరిస్తే నేను పారిపోయా. టోబు దేశంలో నేను వెళ్ళినప్పుడు అక్కడ నాకు తోడై ఉన్నావు. నన్ను ఉపయోగించుకొని వందలాది మంది అల్లరి ప్రజల్ని మార్చుకున్నావు. దేవా, నేను ఊహించలేదు నాకు ఈ భాగ్యం ఇస్తావని. తిరిగి ఎన్నిక లేని, యోగ్యత లేని ఒక వేష కడుపులో పుట్టిన పనికిరాని స్థితిలో ఉన్న నన్ను ఈరోజు ఈ దేశానికి న్యాయాధిపతిగా చేసావా? నీవు లేకపోతే నా బ్రతుకే లేదయ్యా, నువ్వు లేకపోతే నాకు ఈ జీవితమే లేదయ్యా, ఇదంతా నీ వలనేనయ్యా, నీ వలనే నాకు ఈ ధన్యతనే. కన్నీళ్లు విడిచి రోజంతా దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసి తన మొరని, తన విషయాలన్నీ దేవుడితో చెప్పుకుంటున్నాడు అని బైబిల్లో రాయబడి ఉంది. ఆమె చెప్పండి గట్టిగా,
చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ రెండవ రోజు రాత్రి మనందరూ దేవుని సన్నిధికి ఎందుకు వచ్చాం? అది మిస్పాలో ఉన్న దేవుని మందిరం, నిన్న రాత్రి షిలోహులో ఉన్న దేవుని మందిరం. మనం ఎక్కడున్నాం? ముత్తుకూరులో ఉన్న, చెప్పు, ముత్తుకూరులో ఉన్న దేవుని మందిరం. మనందరం కూడా దేవుని మందిరికి వచ్చాం. ఇప్పుడు దేవుని సంధికి వచ్చాం. ఎందుకు వచ్చాం? గత 12 సంవత్సరాలుగా నీ కృప కాపుదల గగిన రెక్కల నీడలో భద్రపరిచి ప్రభువా ఎన్నోసార్లు ఈ సేవని పడగొట్టాలని సాతాను చెయ్యని ప్రయత్నం లేదు. సాతాను చెయ్యని ప్రయత్నం లేదు. ఎన్ని రకాలుగా ప్రయత్నించాలో అన్ని రకాలుగా ప్రయత్నించాడయ్యా. నీవే ఈ సేవ ముందు నడిపించావు, నీవే ఈ పరిచర్యకు ముందు నడిపించావు, నీవే నీ చేత్తో పట్టుకొని తీసుకొచ్చావు ఇప్పటిదాకా అని మన గోడు మన మొర దేవునికి వినిపించడానికి సన్నిధికి వచ్చాం మనం ఈరోజు. ఆమేన్ చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒక న్యాయాధిపతిగా అభిషేకించబడిన తర్వాత దేవుని మందిరాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోయిన ఆ పరిగెత్తిన యెఫ్తా భక్తి ఎక్కడ? మేలు చేస్తున్నా కూడా దేవుని వదిలిపెట్టి మన ఇష్టానుసారంగా తిరుగుతున్న మన భక్తి, నీ భక్తి ఎక్కడ? అసలు దేవుని యందు మనకు భక్తి ఉంటే నిద్ర వస్తుందా మందిరంలో? చెప్పండి ఒకసారి, చెప్పండి. నేను కాదనడంలా, పని చేశారు మీరు, అలసిపోయారు, నిజమే, కాదనటంలా. మనం దేవుని సందుకు వచ్చాం. ఎందుకు నిద్ర వస్తుంది? అసలు నిద్ర వచ్చిందంటే మనం ఆల్రెడీ నిర్లక్ష్యపూరితమైన క్రైస్తులు అయిపోయామని గుర్తక్క. చెల్లా, నీ కళ్ళు తేలి నిద్ర వస్తుందంటే గుర్తేని తెలుసా? నీకు దేవుడు అంటే ఇంట్రెస్ట్ పోయింది, ఆసక్తి తగ్గిపోయింది, అంతే. వెళ్ళి మొహం కూడా నీళ్ళు ఉన్నాయి, లేచి నిలబడవచ్చు. ఏ విధం చేతన దేవుని మాట నా చెవులు వేసుకోవాలి? 10 గంటల దాకే కదా, ఇంకో గంట మేలుకుంటే అయిపోద్ది మన పని. ఈ మాట మీ మనసులో పెట్టుకోండి. దేవుని మందిరాల్లో నిద్రపోయే వాళ్ళ పరిస్థితి మారదు ఎప్పటికీ, గుర్తుపెట్టుకోండి. ఎంత బాధతో ఈ మాటలు చెప్తున్నానో మీరు అర్థం చేసుకోండి. 2012 నుంచి వస్తున్నా, ఒక అక్క నిద్రపోతానే ఉంది, ఒక అన్న తోగతానే ఉన్నాడు, ఒక చెల్లెలు కనకరాజు అట్టే ఉన్నారు. ఎందుకు అటు ఉంటున్నారు అర్థం కావట్లా, మారడం లేదు. ఎందుకు అలాగా? మనం ఎక్కడికి వచ్చాం? ఏసై సన్నిధికి వచ్చాం, ఏసై ముందుకు వచ్చాం. ఇక్కడ ప్రభు సన్నిధి ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య తిరుగుతున్నాడు, వేలాది దేవదూతలు మనతో పాటు ఇప్పుడు ప్రభువుని ఆరాధిస్తున్నారు. ఇక్కడ దేవుని నామం జ్ఞాపకార్థంగా ఉంచబడింది కాబట్టి ఆల్రెడీ పరలోకంలో ఉన్న దేవుని కనులు మన స్థలం మీద ఇప్పుడు ఉన్నాయి. ఆమేన్ చెప్పండి గట్టిగా. పరలోక ప్రభుత్వం అంతా మన వైపు తొంగి చూస్తున్న ఈ తరుణంలో మీకు విషయం గుర్తుపెట్టుకోండి. పెద్ద మందిరాలు కట్టి లక్షల మంది ఉన్న చోటే దేవుడు ఉంటాడు, గుడిసెల్లో ఉన్న అనుకోబాకండి. యేసయ్య ఏం చెప్పాడు తెలుసా? ఎక్కడ 2-3 కూడి నా నామంలో కూడుకుంటారో, ఆమేన్ చెప్పండి, అక్కడ నేను వారి మధ్య ఉంటాను. 3 మధ్యలోకే ప్రభు వస్తాను. మన మధ్యలో ప్రభు లేడా? ఉన్నాడా లేడా? దేనక్క కళ్ళల్లో యేసు రక్తం పోయ్యా, చెప్పు, ఉన్నాడా లేడా? ఆయన మన మధ్యలో ఉంటే ఎక్కడికొచ్చి అల్లది కానీ ఇతను నా కళ్ళల్లో కొట్టేది కానీ నాకు గనిస్తే ఏడు నుంచి కొడితే ఆడపడాలి పోయి అదను. అట్టగాను కొడితే కొంతమంది అనుకుంటారు అట్ట కొట్టా ఉండేవాళ్ళు కూడా పోతారు, అట్ట కొట్టి ఉండేవాళ్ళు కూడా పోతారు. దిగులేలే పోయేవాళ్ళు పోతూ ఉంటే, వదులుకొని పోతూ ఉంటే దేవుడి స్తోత్రం. వాళ్ళు వదులుకొని వెళ్ళి మనం ఏం చేద్దాం చెప్పండి? ఉన్నది ఉన్నట్టు పెరగటం ఇక నుంచి చేసినాము. లామే నన్ను తగ్గే సమస్యలే, ఏం తగ్గబల్లే, ఎవరిని జోల పాడబడబల్లే. పరలోక అనుభవాలు అనుకున్న వాళ్ళు కరెక్ట్గా సక్రంగా ఉంటారు. పరలోక వద్దు, లేకపోతే మా ఇష్ట ప్రకారం ఈజీగా ఉండే మందిరాలు, తిట్టకుండా ఉండే మందిరాలు పోతాం. ఎందుకు తిడతాను నేను? మాకు అవసరం తిట్టడం, నాకు ఎందుకు తిట్టాలి నేను? నాకేం పని అసలు? నాకు ఎందుకు ఈ బాధ? ఏదో 2 మాటలు చెప్పి నేను నిద్రపోతాను, సూచి చూడకుండా కళ్ళు మూసుకొని 2 మాటలు చెప్పేస్తే పోలా, అంత లేదు. అలా జరగకూడదు. నేను కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిసే మిమ్మల్ని చూస్తుండాలా. ఆమేన్ అన్నాను గట్టిగా. అరగంట సేపు వాక్యం చెప్తే మీ కళ్ళు అటు ఇటు తిప్పకూడదు అంతే. విన్న 2 మాటలైనా మీ గుండెల్లోకి వెళ్ళాలి. యేసయ్య మిమ్మల్ని వెలిగించాలి. నిద్రబాబకన్నమ్మా, అయ్యా దండాలు పెడతా. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దైవజనుడైన యెఫ్తా తన సైన్యాన్ని తీసుకొని ప్రార్థించడానికి వెళ్ళిన చోటు పేరేం పేరు చెప్పండి? ఎక్కడ? ఏ ఊరు? మిస్పా. గిలాదు అనే మండలంలో మిస్పా అనే గ్రామం. ముత్తుకూరు మండలంలో కాలనీ ఎట్లాగో, లేకపోతే నారికెళ్ళపల్లి ఎట్లాగో అలా అనుకోండి. గిలాదు అనే మండలంలో మిస్పా అనే ప్రాంతంలో దేవుని సన్నిధి కట్టబడి ఉంది. మందిరం లేదు కానీ ఒక చోటుని ప్రభు కోసం ప్రతిష్ఠించి అక్కడ దేవుని న్యాయాన్ని జరిగిస్తుంటారు. న్యాయాధిపతి అక్కడికి వెళ్ళి కూర్చుంటే ప్రజలు తమ సమస్యలు తీసుకొచ్చుకొని అక్కడే తీర్చుకుంటారు, తమ తీర్పులు తీర్చబడతాయి. అక్కడే దేవుని సన్నిధి అని పేరు పెట్టబడింది. అనేక మంది ప్రజలు ప్రార్థన చేస్తారు. దేవుడు అక్కడ ఒక పెద్ద బావిగా తవ్వించి ఒక చిన్న షెడ్ లాంటిది వేసి అక్కడే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయబడుతున్నాయి. మందిరం మాత్రం షిలోహులో ఉంది,
కానీ ఇక్కడ కూడా తీర్పు తీర్చబడుతుంది. ఎప్పుడైతే నిన్న వాక్య ప్రకారం ఏలీ గారి తర్వాత పిల్లలు పాపులై దేవుని మందసాన్ని తీసుకెళ్ళి యుద్ధంలో ఓడిపోయి ఇశ్రాయేల్ ప్రజలు మరి ఓడిపోయి చనిపోయి మందసం శత్రుల వశం అయిపోయిందో, షిలోహులో ఉన్న దేవుని మందు దేవుడు ఎప్పుడైతే వెళ్ళిపోయాడో ఇక ఆ మందిరం, ఆ సంఘం ఎండి బీడు బారిపోయింది. కౌంట్లోంచి దేవుడు దాన్ని తీసేశాడు. ఇంకా దేవుడు దాన్ని పట్టించుకోలేదు. అక్కడ నుండి ఎగిరి వెళ్ళిన దేవుని మహిమ ఇప్పుడు మిస్పాలోకి వచ్చి దిగింది. ఆమేన్ చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు వాక్యం వింటున్నా మన జీవితాలు మార్చుకోకుండా వయసు గడిచిపోతున్న కొలది మనం అలాగే ఉండిపోతే నీ ఇంటిని వదిలిపెట్టిన దేవుని సన్నిధి ఇంకొక ఇంట్లోకి వెళ్ళిపోయి దిగేస్తుంది. ఎవరైతే దేవుని మాట్లాంటారో, దేవుని కోసం బతతారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోద్ది మహిమ. నిన్ను నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతాయి. అందుకే దేవుని మహిమ వెళ్ళకముందే, మనల్ని విడిచిపెట్టకముందే దేవుని ప్రభావం, అయ్యా నువ్వు నా దగ్గరే ఉండాలని మనం బ్రతిలాడుకోవాలని రాత్రే మనం మాట్లాడినాం. ఈరోజు అక్కడి నుంచి వెళ్ళిపోయిన దేవుని మహిమ ఇదిగో మిస్పాలో వచ్చి దిగింది. అక్కడే దేవుని సన్నిధి ఉంది. ఆ దేవుని సన్నిధికి పరిగెత్తుకుని వెళ్ళి కన్నీళ్లు విడిచి తన మొరంతా యెఫ్తా దేవుడితో చెప్పుకుంటున్నాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. పాస్టర్ గారు ఇప్పుడు దాకా చరిత్ర చెప్పావు, ఇప్పుడు మేము దాంట్లో నుంచి ఏమి నేర్చుకోవాలి? ఇప్పుడు మేము దాంట్లో నుంచి ఏమి నేర్చుకోవాలి అంటే ఒక్క మాట, మనకు కూడా ఒక మిస్పా ఉండాలి. ఆమేనండి. మనకు కూడా ఏముండాలా? ఒక మిస్పా. మన జీవితంలో కూడా ఒక మిస్పా మనకు ఉండాలి. మిస్పా అంటే ప్రార్థన, ప్రార్థించే చోటు, ప్రార్థించే చోటు, దేవునితో కలుసుకునే చోటు మనకు ఒకటి ఉండాలి. యెఫ్తాకేమో మిస్పా ఉంది, నీకు నాకు మనకు ఒక మిస్పా ఉండాలి. నీకు మిస్పా ఉందమ్మా? మిస్పా అంటే దేవుని కలుసుకునే చోటు. అర్థాలు చెప్తా, మీకు అర్థాలు చెప్తా, గుర్తుపెట్టుకోండి. అర్థాలు చెప్తా, పేరుకి అర్థాలు. యెఫ్తా అనే పేరుకి అర్థం ఏంటంటే తెరచువాడు అని అర్థం. ఏం చేసేవాడు? తెరిచేవాడు, మూసేవాడు కాదు. తెరస్తాడు ఏదైనా కూడా. తెరవడం వల్ల ప్రజలు ఆస్వాదించబడతారు, తెరవడం వల్ల ప్రజలకు మేలు కలుగుతుంది. యెఫ్తా ఎక్కడైనా మేలు చేసేవాడికి తెరిచేవాడు కానీ మూసేవాడు కాదు. యెఫ్తా అనే పేరుకి తెరచువాడు అని అర్థం. మిస్పా అనే పేరుకి అర్థం కావలి కోట. కావలి కోట అంటే మనం జైలు దగ్గరికి వెళితే గోడ దగ్గర నుంచి పెద్ద ఎత్తైన గోపురంలా కట్టి అక్కడ గన్ను పడుకొని చూస్తూ ఉంటే ఎవరు వస్తారా, ఎవరు అని సైనికులు చూస్తూ ఉంటారు. దాన్ని కావలి కోట అంటారు అనమాట. మిస్పా అనే పేరుకి కావలి కోట అని అర్థం. అతను పారిపోయాడే టోబు. టోబు అనే పేరుకి అర్థం ఏంటంటే ఎత్తబడిన దేవుని చెయ్యి అని అర్థం. అన్నదమ్ములు ఎగతాళి చేస్తే, అన్నదమ్ములు చంపేస్తాను బెదిరిస్తే యవనస్తుడు, చిన్న వయసులో యవనస్తుడు భయపడి పారిపోయి అదిగో ఎత్తబడిన దేవుని చేతి కిందకి వెళ్ళిపోయాడు అనమాట టోబు దేశంలోకి. అక్కడ దేవుడు అతను ఆస్వాదించాడు. బిడ్డలారా, యెఫ్తా అంటే తెరిచేవాడని, మిస్పా అంటే కావలి కోట అని, టోబు అంటే ఏం చెప్పాను? ఎత్తబడిన దేవుని చెయ్యి అని అర్థం. వేశ్య కుమారుడని ద్వేషించిన అన్నలే, తరిమేసిన అన్నలే తల దించుకొని సిగ్గుతో మమ్మల్ని ఏలు తమ్ముడా, మమ్మల్ని ఏలు అన్నా అని బతిలాడుకొని యెఫ్తా కాళ్ళు పట్టుకునేటట్లుగా దేవుడు యెఫ్తా దగ్గరికి వాళ్ళని లాక్కొని వచ్చాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుడి కొరకు నిలబడిన ఏ వ్యక్తిని కూడా దేవుడు వదలడు. ఆమేన్. ప్రభు కొరకు ఏ వ్యక్తిని నిలబడితే ఏసేపు ఎవరు కూడా దేవుడు వదలడు. నువ్వు రోషం కలిగి ప్రభు కోసం నిలబడ్డావంటే ఈ లోకంలో నిన్ను ఎవరు వ్యతిరేకించినా తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర కూర్చోబెడతాడు ఆయన. అవసరమైతే బతిలాడేటు చేస్తాడు ఆయన. యెషయి అనే వ్యక్తికి దావీదు వాళ్ళ నాన్న 8 మంది మగపిల్లలు. బిడ్డలారా, ఇతను 7వ వాడు అనమాట. సరే చివరివాడు, 7 మంది మగపిల్లలు. చివరివాడు పెద్దోళ్ళంతా అన్నలంతా దావీదు మీద అసూయ. రేయ్ నువ్వు భయంకరమైన మనస్సాక్షి గలవాడు, నువ్వు గర్విష్ఠివురా అని ఎప్పుడు చూసినా తమ్ముడిని తిడతా ఉండేవాళ్ళ. మిగతా 6 మంది అన్నదమ్ముళ్ళు తిట్టించుకొని గొర్రెల దగ్గర ఉన్నటువంటి దావీదుని ఒకరోజు దేవుడు లేపేశాడు. ఆమె చెప్పండి. నీతిమంతుల్ని దేవుడు చెయ్యే వెటడు. పలకన తమ్ముడా, అక్క నేను వాక్యం ఆపేస్తాను అక్క, నాకు బాధగా ఉంది మిమ్మల్ని చూస్తుంటే, బాధగా ఉంది. నాకు రిప్లై చెప్తుండాలి. మీరు రిప్లై చెప్తే నేను సప్లై ఇస్తా, లేకపోతే యేసునామాలు ఆమె అని చెప్పేసి ప్రార్థన చేసుకుందాం. మీ గురించే కదా చెప్పడం, మీకు ఆశీర్వాదం తెలుసుకుంటారు. నీరసంగా ఉండబాకండి దయచేసి. నాకు సమాధానం చెప్తుండాలి, మాట్లాడుతుండాలి నాతోటి. అబ్రాహ్మ నువ్వన్నా మాట్లాడు, వాళ్ళందరికీ మగవాళ్ళందరికీ నువ్వు మాట్లాడు, ఆడవాళ్ళందరికీ ఒకరు మాట్లాడడం మనతోటే. ఒకరన్నా గట్టిగా చెప్తున్నాడు, సందేహం నువ్వని చెప్తుందా లేదా? ప్రశాంతం మీరు చెప్పండి. 6 మంది గర్విష్టి తిడతా ఉంటే గొర్రెల దగ్గర పడి చచ్చిపోయాడు పాపం. గొర్రెలు మేపుకుంటున్నాడే కానీ 6 మంది కంటే నీతిమంతుడు దావీదు. ఆమె చెప్పండి. ఈ 6 మంది చేసిన భక్తి కంటే దావీదు చేసే రోషం కలిగిన భక్తి దేవునికి నచ్చింది. యథార్థవంతుడు, యవన కాలంలోనే పాపానికి దూరంగా
అదిగో గొర్రెలు మేపుకుంటా పాటలు పాడుకుంటా ప్రార్థన చేసుకుంటా దేవుని సన్నిధి ఎదిగినవాడు. టైం వచ్చింది ఒకరోజు, మీ ఇంట్లో ఒకరిని దేవుడు రాజుగా చేయాలనుకుంటున్నాడంటే నాన్న సంకలు ఎగరేసుకొని పెద్దోడిని చిన్నోడిని ఇంత లావు జిమ్ బాడీలు తీసుకొచ్చి నిలబెడుతున్నాడు. ఇది కాదా ఇది కాదా అంటున్నాడు. అయ్యో బొదకుడా, ఇంత గొప్పగా ఉంటే నాయన మా బిడ్డను చూడు, కండలు చూడు, ఆ మేసను చూడు అంటే, కండల మేసాలు మీరు చూస్తారా, దేవుడు చూడంటే నాయన పక్కబా రే ఇప్పుడు 4వ అబ్బా ఈడన్న రాజు అయితే బాగుండు అనుకుంటుంటే దేవుడు వీడు కూడా తీసేయడు కూడా. వీడు పొద్దున లేస్తే వాడి మీద ఇవి సనగతా ఉంటాడు. ఎప్పుడు చూసినా చూడు, ఆరోని తిట్టుకుంటా ఉంటాడు, ప్రకాశం తిట్టుకుంటా ఉంటాడు, వాడిని తిట్టుకుంటా, ఆ మనిషిని తిట్టుకుంటా ఉంటుంది, తిడతా ఉంటుంది. ఈ మనిషి తీబా లెక్క తీసే ఈ మనిషిని. 5వ ఇవాళ నాన్న 5వ వచ్చేలేకి ఈడన్న కాకపోతాడా, ఈడన్న రాజు అయితే బాగుంటుంది, ఈడన్న రాజు అయితే బాగుంటుంది అనుకుంటుంటే ఈడు మొత్తం బయట ఒకటి లోపల ఒకటి, బయట లోపలేమో పాపం చేస్తా, బయటికి నటి వేషధారి తీసాయి. నా 5వ కొడుకు వేషధారా. సరే 6వ లాస్ట్ అని తీసుకొని వచ్చి, లాస్ట్ అంటే దావీదుకు ముందని తీసుకొని వచ్చి నిలబెట్టి ఇంక ఈడే అవుతాడులే, ఎంత దరిద్ర నీక అనుకుంటున్నాడు వాళ్ళ నాన్న. దేవుడు అన్నాడు తల మీద దట్టి తరి వేయడు కూడా, ఈడు కూడా కాదు, అందరూ 6 మంది అయిపోతాయి, 6 మంది వీడు కాదు తీసేయ్. మనుషులు పై రూపాన్ని చూస్తారు, దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. వీడు నచ్చలా, వీడు కాదంట తీసేయ్. అయిపోయారయ్యా, ఇదేంటి పిల్లలందరూ అయిపోయారా, ఇంకెవరు మీ పిల్లలు లేరా? అప్పుడు గుర్తొచ్చింది వాళ్ళ నాన్నకి. ఉన్నాడండి ఒకడున్నాడు, లాస్ట్ వాడు ఉన్నాడు. ఎక్కడున్నాడు? గొర్రెలు మేపుతున్నాడా? ఏమయ్యా జ్ఞానం లేని ముసలోడా, వీళ్ళందరినీ తుండిపోతుల్లాగా పెంచి వీళ్ళందరికీ ఇంత బాగా చేసి వాడిని తీసుకెళ్ళి గొర్రెల దగ్గర పెడతావా అని లోపల అనుకొని పిలిపించో, వాడు వస్తేనే నేను భోజనం చేస్తా అని భోజనం కూడా చేయకుండా దావీదు కోసం కూర్చుంటే, గొర్రెలు మేపే దగ్గర ఒక వ్యక్తిని పంపించి గొర్రెలు కాస్తూ ఎండిపోయినటువంటి ముఖంతో ఉన్న వ్యక్తిని తీసుకొని వస్తే, ఆ ఇంట్లో నుంచి చూస్తున్నాడు సమూయేలు ఆ వ్యక్తిని. 18 సంవత్సరాల బుడ్డోడు ఏమనొస్తాడు. అతను కనబడ్డాడో లేదో స్వరం వినబడుతుంది సమూయేలుకి, నేను కోరుకున్నవాడు. ఆమేనన్న గట్టిగా, నేను కోరుకున్నవాడు ఇతడే, లేచి అభిషేకించు సమూయేలు. అయ్యా వీడినే కోరుకుంది, వీడే రాజు, వీడే అంటారు. అప్పుడు వీళ్ళు ఎవరా నటించారే, తిట్టారే, అంత మనసులో అంత కక్ష కార్పణి బూతులు 24 గంటలు వాళ్ళ మీద వీళ్ళ మీద సైతాన్ మాటలు పెట్టుకోమన్నది. తిట్టకూడదు వీళ్ళని, వచ్చేస్తుంది కోపం నాకు. అంటే నటిస్తారు భక్తి పైకి, ఎవరు తెలియదు అనుకో, లోపల నటిస్తూ ఉంటారు. నీ నటనంతా దేవుడు చూస్తున్నాడు అక్క. నటించేవాళ్ళు దేవుడికి నచ్చరు. యథార్థంలో లేసే దగ్గర వీళ్ళందరూ వాడిని తొక్కేశారు, చిన్నవాడిని తొక్కేసి పెట్టారు అక్కడ గొర్రెల దగ్గర. దేవుడు లేపాలనుకుంటే మీరేం ఆపగలుగుతారా నాయనా? లేపాలనుకున్నాడు, దేవుడు లేపాడు అంతే. తన అన్నదమ్ముల కన్నుల ముందే కొమ్ము తీసి తైలం పోసి పరిశుద్ధాత్మ సారథ్యంలో అభిషేకిస్తున్నాడు. నేటి నుండి నీవు ఇశ్రాయేలు తర్వాత రాబోయే రాజువి నీవే, నిన్ను దేవుడు కోరుకున్నాడు దావీదు. ఆమె చెప్పు గట్టిగా, చప్పలు కొట్టండి నాయన. నా ప్రభు అయిన యేసయ్య మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఏమన్నాడు? నేటి నుండి ఇశ్రాయేలుకి రాజువే నీవే, నెక్స్ట్ రాజు నీవే, దేవుడు నిన్ను కోరుకున్నాడు, నీవు నచ్చావంటే దేవుడికి బిడ్డ అని చెప్తున్నాడు వాళ్ళందరి ముందు. వీళ్ళు ఒకరు చూసుకొని, ఏమరా ఒరే జిమ్ బాడీ అంటావు కదరా మెంట్లోడా, ఒరే నువ్వన్నా రాజు అవ్వచ్చు, వాడు రాజు అయ్యాడేందిరా, వాడు రాజు అయిపోయిందిరా మన సంగతే అని వాళ్ళు అనుకుంటే, తమ్ముడు మాత్రం వాళ్ళ అన్నోళ్ళని బాధ పెట్టలే. ఈయన రాజు అయిన తర్వాత వాళ్ళ అన్నలకే సైన్యాధిపతులు ఉద్యోగాలు ఇచ్చి మంచి స్థానంలో తన అన్నదమ్ముల్ని పోషించుకున్నాడు. ఆ ప్రేమ గలవాడు కాబట్టి దేవుడు అతను రాజు చేశాడు. మనలాగా కన్నింగ్ వ్యవహారం ఉండి, మనలాగా ఒకరంటే ఒకరు పడకుండా మెటకరించుకొని ఒకరు ఇట్లా అంటుంటే మనల్ని కూడా తొక్కేశాడు యేసయ్య. మనకు ఆ మైండ్లో ఉండి తొక్కేశాడు మనల్ని యేసయ్య. మనకు ఆ మైండ్ ఉండకూడదు. ఒకరు ఎదుగుతున్నారు అనుకో, ప్రభువా అన్నను ఇంకా ఎదిగజేయి, ఇంకా ఎదగజేయి, దీవించు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఆ బిడ్డ బాగా కట్టుకోవాలి ప్రభు, అది పూర్తి అయిపోవాలి ప్రభు, ఇల్లు పూర్తి అయిపోవాలి, సహాయం చేయి ప్రభు, నాకు కూడా సహాయం చేయి. అక్క బాగుంది, బాగా ఎదుగుతుంది, ఇంకా బాగా ఎదగాలి ప్రభు. ఇది కదా దేవుడు కోరుకున్న ప్రేమ. బిడ్డ ఏ అన్నలైతే వేసే కుమారుడిని ఎగతాలు చేశారో వచ్చి కాళ్ళు పట్టుకుంటున్నారు ఇప్పుడు. అన్న తమ్ముడా రా, నీవే మాకు అధిపతిగా ఉండాలని తీసుకొచ్చుకొని నెత్తి మీద పెట్టుకొని న్యాయాధిపతిగా చేసి పోలాభిషేకం చేసి రాజుగా చేసేసారు యేసునామంలో. నేను అంటున్నా, నీవు రోషం గల భక్తి, నీతి గల భక్తి, యథార్థంగా నువ్వు యేసు కొరకు నిలబడితే ఈ లోకమంతా నీకు వ్యతిరేకంగా నిలబడిన ఆయన నీ పక్షాన్ని నిలబడతాడు. చెప్పండి గట్టిగా ఆమేనండి. ఆయన ఈ సేవ పక్షాన్ని నిలబడ్డాడు కాబట్టి ఈ సేవ ఈరోజు నిలబడి ఉంది భూమి మీద. ఎప్పుడో కనుమరుగైపోవాలి, మాయమైపోవాలి, కలిసిపోవాలి. ఆ మందిరాలు పడేసినప్పుడే భయంతో పారిపోవాలి అల్లూరికి. ఎక్కడ సేవ వద్దు ఏమొద్దు నాయన నాకు అనుకుని పారిపోవాలి మనం. ఇప్పటికీ మన సపోర్ట్ ఎవరు లేరు బిడ్డలారా. ఇప్పటికీ నేను ఎవరితో కలవను. ఎందుకు కలవను అంటే
మనల్ని అంత ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు. మన ముందు పోతుంటే అంతా మన గురించి చెడ్డగా మాట్లాడుకునేవాళ్ళే. ఈ లోకంలో నమ్మదగిన వాడు యేసయ్య ఒక్కడే. ఆయన చేతులు పట్టుకొని ఆయనతో వెళ్తున్నాం. మనుషులు స్వార్థపరులు, అసూయపరులైన యేసయ్య ప్రేమ గలవాడు. ఆయన ఈ చెట్టుని, ఈ విత్తనాన్ని ఫలింపజేసి నేటి వరకు తీసుకొచ్చాడు. అవమానించబడిన చోట దీవెన అనుగ్రహించి నడిపిస్తున్నాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. దీన్ని బట్టి మీరేం గుర్తుపట్టాలి? మీ మీద కూడా ఏమైనా వచ్చి మిమ్మల్ని కూడా తొక్కాలని చూస్తున్నా మీరు యేసు కోసం నిలబడితే చెయ్యి పట్టి వాళ్ళ మధ్యలోని నేను దేవుడు లేపుకుంటాడు. ఆమె చెప్పు, గట్టి చెప్పు, హల్లెలూయా చెప్పు, గట్టిగా హల్లెలూయా. నా వల్ల 10 మంది ఆత్మలు వచ్చారు, నా వల్ల 10 మంది ఆత్మలు వచ్చారు, నా వల్ల 10 మంది అంటుండేవా? నువ్వు తీసుకొచ్చిన 10 మంది ఆత్మలోనే ఒక ఆత్మ లేపేశాడు దేవుడు నీ కళ్ళ ముందే. నీ తీసుకొచ్చి నువ్వు ఎట్టిపోతావో? నీ చేత రక్షించబడిన దేవుని బిడ్డ ఎదిగిపోతే దేవుని సంధిలో బహు బలంగా లేపేశాడు దేవుడు ఆ బిడ్డని. నేను చేశాను, నా వల్ల, మా వల్ల, నేను ఇరవకూడదు. మనం యేసయ్యా నీ దయ, యేసయ్యా నీ కనికరం, యేసయ్యా నీ కృప అనాలక్క. అన్నా తమ్ముడా, చూడండి, యెఫ్తా కాళ్ళ దగ్గర తీసుకొచ్చాడు దేవుడు అన్నోళ్ళని. బిడ్డలారా, టోబు దేశపు అల్లరి జనాన్ని సైన్యంగా మార్చేశాడు దేవుడు తన భక్తి ద్వారా. యెఫ్తా తన భక్తి ద్వారా వాళ్ళందరినీ దేవునికి వస్తే సంపాదించుకున్నాడు. మిస్పా అనే దేవుని సన్నిధి ఉన్న చోటుకి వెళ్ళి, దేవుని కనుదృష్టి ఉండే చోటుకెళ్ళి, దేవుడు వినే చోటుకెళ్ళి, దేవుడు సమస్యలు పరిష్కరించే చోటుకెళ్ళి, బిడ్డలారా, కన్నీళ్లు విడిచి ఉపవాసం ఉండి తన జీవితం అంతటిని ప్రభు దగ్గర ఒప్పుకొని ఆయనతో సమాధానపడి సంతోషంగా ఆయన సన్నిధిలో గడిపి మందిరంలో ప్రార్థన చేసుకొని న్యాయాధిపతిగా మందిరంలో నుంచి కాలు బయట పెట్టాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అది మిస్పాలో ఉన్న దేవుని మందిరం. బిడ్డలారా, మనకు ఇప్పుడు ఏంటంటే ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడు మనకు కూడా ఒక మిస్పా ఉండాలి, మనకు కూడా ఒక ప్రార్థన చోటు ఉండాలి. మనం దేవుని కలుసుకునే చోటు మన జీవితంలో ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు హైందవులను చూడండి, హిందువుల బిడ్డలను చూడండి. ఇల్లు కట్టుకునేటప్పుడు ఇంట్లో వాళ్ళు ఏ గది కట్టుకుంటారు చెప్పండి? ఏ గది కట్టుకుంటారు దేవుడి కోసం? పూజ గది కడతారా? కట్టరా? తల్ల పూజ గది కడతారా? కట్టరా? ఎందుకు కట్టుకుంటారు వాళ్ళు? డబ్బు ఉందనే కాదు, వాళ్ళకి భక్తి ఎక్కువ. మళ్ళీ వాళ్ళు గంటల మనలాగే కూర్చోరు. కొంచెంసేపు వెళ్ళి ఆ దీపాలు వెలిగించుకొని గడగడ కొట్టుకొని ఒక 10-15 నిమిషాలు పూజ చేసుకొని ఇష్టగా. ఎందుకో తెలుసా? వాళ్ళకి భక్తి ఎక్కువ. ఒకప్పుడు మనం కూడా చేసాం వాటిల్ని. ఇప్పుడు దేవుళ్ళు కొద్దిగా కూర్చుంటే మనకు సోమవారం అయిపోయింది, నిద్రమొత్తం అయిపోయింది. మనకు ఒక ప్రార్థన చోటు లేదు, ప్రార్థన గది లేదు, దేవుణ్ణి కలుసుకునే చోటు లేదు మన ఇళ్లలో. మనం డబ్బు లేని వాళ్ళని గదులు కట్టుకోబల్లే. ఒక స్థలాన్ని ప్రభు కోసం కేటాయించటమో, ఒక సమయాన్ని ప్రభు కోసం కేటాయించటమో. ప్రతిరోజు నువ్వు దేవుణ్ణి కలుసుకోవాలి. నువ్వు దేవుణ్ణి కలుసుకునే చోటు పేరు మిస్పా. నువ్వు దేవుణ్ణి కలుసుకునే చోటు పేరు మిస్పా. నేను ఏకాంత ప్రార్థనకి వెళ్ళాను ఒకసారి. బిడ్డలారా, సాక్షి ఆఫీస్ దగ్గర మన కనుపర్తి పడిపోయే రూట్లో ప్రార్థనకు పోయి, నేనేది పెద్ద సూర్యుడు వీరుడిలాగా ప్రార్థనకు పోయి కొంచెం ప్రార్థన చేసి నిద్ర వచ్చేసింది. ఎవరికైనా నిద్ర వచ్చినప్పుడు ఏం చేయాలా? ఫోన్లో ఎన్ని లోపల బ్యాగులో పెట్టుకొని తల కింద పెట్టుకొని పడుకోవాలా. పక్కన పెట్టుకొని నిద్రపోవడానికి కాదు, మామూలుగా అటు కూర్చొని ఇంకా వెళ్ళిపోయాయి నిద్రలోకి. మనకు తెలుసు కదా, చల్ల గాలి తగిలిందంటే అరన్నా వెళ్ళిపోతాం. 10 నిమిషాలు అంతే. కళ్ళు మూసి కొంచెం అటువంటి కళ్ళు తెరిచే లోపల దేవుడి దయ వల్ల బండి తాళం, ఫోన్ మొత్తం పట్టుకెళ్ళిపోయారు. ఫోన్ పోయింది, బండి తాళం పోయింది. బండి తాళాన్ని దేవుడు ఏం చేశాడు తెలుసా? అతను పరిగెత్తి వెళ్ళిపోతున్నప్పుడు ఆ ఊపులో అతని చేతిలో నుంచి బండి తాళం పోయి చిన్న ముళ్ళ ఆ పొదలో ఎక్కువగా గడ్డిలో ఉంటే గడ్డిలో పడిపోయింది అనమాట. అతని మళ్ళీ ఆగి ఎత్తుక్కులే టైం అయిపోద్దేమో అనుకొని దాన్ని వదిలేసి వెళ్ళిపోయేసి బ్యాగ్ తీసుకెళ్ళి టకటక ఎతికి దాంట్లో ఫోన్ని, దాంట్లో ఉన్న డబ్బులను చూసే డబ్బులు ఏమి లేవు, బైబిల్ అయినవి పెట్టేసి అట్టే దాన్ని తగిలిచ్చేసి బ్యాగ్ని వెళ్ళిపోయాడు. ఆ బండి తాళాన్ని పోనీయకుండా అతని చేతిలో జారిపోయేటట్టు దేవుడు చేశాడు. దేవుని కృప. ఫోన్ పోయింది. నేను బాధపడలా, నేను ప్రార్థనకు వచ్చినప్పుడే పోయింది. కాకపోతే నేనే అజాగ్రత్తగా ఉన్నాను. అయ్యా జాగ్రత్త పెట్టుకుంటే బాగుండేది. బిడ్డలారా, దేవునితో గడిపే ఏ ఒక్క క్షణాన్ని కూడా దేవుడు మర్చిపోడు. ఆమె నన్ను గట్టిగా. దేవుడి కొరకు నువ్వు ఊరు బయటికి వెళ్తావో, పొలాల్లోకి వెళ్తావో, ఒంటరిగా వెళ్తావో, నువ్వు ప్రభువుని కలుసుకునే చోటుని దేవుడు ఎప్పుడు మర్చిపోడు. నీ కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. అక్కడ నా బిడ్డ నా దగ్గరకు వస్తాడని. బిడ్డ, దేవుడు 12,000 రూపాయల ఫోన్ పోయింది, అంతకంటే మంచి ఫోన్ ఇచ్చాడు దేవుడు నాకు. ఇప్పుడు నన్ను వదిలిపెట్టలా. ఫోన్ పోయిందని పోనీలే అట్టే కావాలరా నీకా అనలా మా దేవుడు. అందుకంటే మంచి ఫోన్ ఇచ్చి ఆశీర్వదించాడు. పోగొట్టుకున్న వాడికి రెట్టింపిస్తాడు ఆయన. ప్రార్థనలో పోతే రెట్టింపు వస్తాయి మనకి. ఒకవేళ బండి పోయింది నాకు, ఓకే, మంచి బండి ఇచ్చి ఉండేవాడు. ఇంకా అంటే
మీరు కూడా ప్రార్థనకి వెళ్ళి పోగొట్టుకోమని కదా నేను చెప్పేది. నాకు తెలియక పోగొట్టుకున్నా, మీరు పోగొట్టుకోబాకండి. మళ్ళీ సార్ చెప్పాడు కాబట్టి ప్రార్థనకు పోయి ఫోన్ పక్కన పెట్టుకుని నిద్రపోదాం, మనుషులు వచ్చినప్పుడే నిద్రపోదాం, నా ఫోన్ ఎత్తుకోపోండి అని కాదు నేను చెప్పేది. నేను అది తెలియక చేసుకున్నా, తెలియకపోయింది కాబట్టి, అజ్ఞానంతో పోయింది కాబట్టి ప్రభు మళ్ళీ ఇచ్చాడు నాకు బిడ్డ. కాబట్టి ప్రార్థన చోటు మనకు ఉండాలి. మిస్పా ఈ 12వ సంవత్సరం గడిచిపోయి 13వ సంవత్సరం వస్తూ ఉండగా దేవుడు మనకు చెప్తున్నాడు, ఈ సంవత్సరం నుంచి అయినా న్యాయాధిపతి సంతానమా, హోలీ జడ్జి వారసులారా, మీకు కూడా నన్ను కలుసుకునే చోటు మీ గుండెలో, మీ జీవితంలో ఉండాలా. యెఫ్తా ఎలాగైతే ద్వేషించబడి, హింసించబడి, దూరంగా పారిపోయి కొన్నాళ్ళు బ్రతికిన తర్వాత వాళ్ళందరం తీసుకొని వచ్చి ఎట్లాగైతే నేను వాళ్ళ న్యాయాధిపతిగా చేస్తే నన్ను వెతుక్కుంటూ మిస్పాకు వచ్చాడో, అలాగే నన్ను వెతుక్కుంటూ మీరు కూడా మీ జీవితంలో ఈ 13 సంవత్సరం నుంచి రావాలి అని దేవుడు తనతో బ్రతకమని, తనతో గడపమని దేవుడు యెఫ్తా ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రభువు నామానికి మహిమ కలుగునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు మనం చదివిన వాక్య భాగంలో మిస్పా అనేది ప్రార్థనా స్థలం అనే సాదృశ్యం. మనందరికీ ఈ 13వ సంవత్సరం నుంచి ఏముండాలి మనకు? చెప్పండి అక్క, ఏముండాలా? చెప్పండి తల్లి, ఏ స్థలం ఉండాలి మనకి? నలుగురు కూర్చొని మాట్లాడుకునే స్థలమా, ముసలం ముచ్చట స్థలమా, ప్రార్థనా స్థలమా? ఖచ్చితంగా ఒక స్థలం ఏర్పాటు చేసుకొని చిన్న రూమ్లోనే ఒక మూల చేసుకో. నీకోసం దేవుడికి ఎదురు చూస్తూ ఉంటాడు. ఒక సమయం పెట్టుకొని రోజు నువ్వు ప్రభుతో గడుపు. ప్రార్థనా స్థలం ఉంటేనే మనకు జయం వస్తుంది. ప్రార్థనా స్థలం ఉంటేనే మనం దీవించబడతాం. ప్రార్థనా స్థలం ఉంటేనే మనం ఫలిస్తాం. ప్రార్థనా స్థలం ఉంటేనే మనం లేవనెత్తబడతాం. ప్రార్థనా స్థలం ఉంటేనే మనం దీవించబడతాం. బిడ్డలారా, రెండోది మిస్పా అనే దానికి మరొక అర్థం ఏంటంటే, ఆదికాండం 31వ అధ్యాయం 44 వచనం నుంచి 48వ వచనం వరకు ముగిస్తాం, ప్రార్థన చేద్దాం మనం ఇప్పుడు. ఆదికాండంలో 31వ అధ్యాయంలో 44 వచనం 48వ వచనం వరకు ఇక్కడ మిస్పా అనే పేరు స్టార్ట్ ఫస్ట్. ఇప్పుడు ఏ స్థలంలో అయితే యెఫ్తా వెళ్ళి ప్రార్థన చేశాడో ఆ స్థలానికి ఒకప్పుడు పేరు పెట్టారు. ఇది ఏ స్థలమో తెలుసా? ఏ స్థలమో తెలుసా? యాకోబు గారు తన మేనమామ దగ్గర నుండి పారిపోయి భార్యలు తీసుకొని, ఆస్తి తీసుకొని బయలుదేరి వచ్చేస్తే 3 రోజుల తర్వాత వీళ్ళందరినీ పట్టి బంధించి కొట్టి గాయాలు చేసి తీసుకొచ్చుకుందాం మళ్ళీ వెనక్కని వాళ్ళ మేనమామ లాబాను సైన్యాన్ని తీసుకొని, బంధువులు తీసుకొని యుద్ధానికి బయలుదేరి వస్తే ఆ వచ్చే దారిలో దేవుడు చెప్పాడు లాబానుకి, లాబాను యాకోబును తాకినా, యాకోబుతో మంచి చెడ్డ ఏది మాట్లాడిన ఒప్పుకొని నిన్ను వెళ్ళావా, పలకరించి మరీ వెనక్కి వచ్చాయని దేవుడు కల్లో చెప్తే భయపడిపోయి యాకోబు దగ్గరికి వెళ్ళి, నన్ను ఎందుకు మోసం చేసేవరా అల్లుడా, పోతే పోయావు, నాది ఎందుకు తీసుకొచ్చావు, నా బొమ్మని తీసుకొచ్చావు నువ్వు అని ఏదో గందరగోళం మాట్లాడుకొని ఆ బొమ్మ ఎదిగితే బొమ్మ కనపడలేదు. రాహేలు ఒక పెట్టి మీద కూర్చుంటే పెట్టిలో బొమ్మ విగ్రహాలు పెట్టుకుంది. సరే మొత్తం మీద కనపడలేదు. లాస్ట్లో భోజనం చేసి వచ్చేటప్పుడు ఒక మాట మాట్లాడుకున్నారు, యాకోబు నీ దేవుడు నాతో మాట్లాడాడు కాబట్టి నిన్ను వదిలేస్తున్నా, లేకపోతే ఈరోజు నీకు తీన్తారా అయిపోయింది నా చేతిలో. మీ దేవుడు నిన్ను తాకొద్దన్నాడు, అందుకే ఆయనకు భయపడి నేనేం చేయట్లా. ఇదిగో ఒక నిబంధన చేసుకుందాం మన ఇద్దరిని, రే రాళ్ళు తెచ్చి కుప్పేయండిరా. అందరు పెద్ద పెద్ద రాళ్ళు తెచ్చి పెద్ద కుప్పేశారు. అక్కడ ఆ కుప్పకి ఏం పేరు పెట్టారు తెలుసా? గలేదు అని పేరు పెట్టారు. ఆ గలేదే రాబోయే రోజుల్లో, తర్వాత రోజుల్లో గిలాదుగా మారింది. గలేదు అని పేరు పెట్టారు. ఆ గలేదు ఆయన పేరు పెడితే ఆ కుప్పకి, ఆ కుప్ప ఉన్న చోటికి యాకోబు ఏం పేరు పెట్టాడు తెలుసా? మిస్పా అని పేరు పెట్టాడు. ఆమె అన్నాడు గట్టిగా. ఎక్కడైతే యాకోబు లాబాను ప్రమాణం చేసుకున్నారో, నిబంధన చేసుకున్నారో, ఏందా నిబంధన తెలుసా? ఇక మీదటి నుంచి ఈ కుప్ప దాటి నేను నీ మీదకి యుద్ధానికి రాను, ఈ రోజు నుంచి ఈ కుప్ప దాటి నేను నీ దగ్గరకు రాను, నా యుద్ధానికి రాను, నీకు కీడు చేయను, నువ్వు నాకు కీడు చేయకూడదు, నేను నీకు కీడు చేయను, నా పిల్లలను బాగా చూసుకోనని నిబంధన చేసుకున్నారు అల్లుడు మామలు ఇద్దరు కలిసి. ఆ నిబంధన చేసుకున్న చోటికి మిస్పా అని పేరు పెట్టాడు యాకోబు గారు. ఆ మిస్పాయే ఈరోజు యెఫ్తా గారు ప్రార్థన చేసిన చోటు. ఒకటి మిస్పా అంటే ప్రార్థించే స్థలం. 2 మిస్పా అంటే నిబంధన స్థలం. నిబంధన స్థలం. మనకు నిబంధన స్థలం కూడా ఉండాలా. నిబంధన స్థలం అర్థమైంది తెలుసా? ప్రభువా, నేను ఈ 13వ సంవత్సరం నుంచి నీకోసం ఖచ్చితంగా బతుకుతాను ప్రభువా, నీతో నిబంధన చేస్తున్నాను, నేను నీతో నిబంధన చేస్తున్నాను ప్రభువా, ఇంక పడను ప్రభువా, నిలబడతాను ప్రభువా, నన్ను కనికరించు, నీ కొరకు దీన్ని వదిలేస్తున్నా. ఈ 13వ సంవత్సరం నుంచి ఇదిగో నీతో ఎక్కువ సమయం గడుపుతా, నాలో ఉన్న చిన్న బలహీనత వదిలేస్తున్నా నీతో అని నువ్వు నిబంధన చేయాలా. అది నిబంధన స్థలం. నువ్వు ఆ నిబంధన చేస్తే ఆయన ఏమంటాడు తెలుసా? బిడ్డ, ఈ రోజు నుంచి నీ మీదకి ఏ కీడు రానివ్వనని దేవుడు మనతో నిబంధన చేస్తాడు. ఆమె అన్నాను గట్టిగా. మిస్పా అంటే నిబంధన స్థలం. మిస్పా అంటే ప్రార్థనా స్థలం. 3వది మిస్పా అంటే ఏంటో తెలుసా? న్యాయము తీర్చి విజయాన్ని అనుగ్రహించే స్థలం. ఆమె చెప్పండి గట్టిగా. ఇదిగో నేను చెప్పా, షిలోహులో ఉన్న దేవుని మందిరం, దేవుని ప్రభావం పోయిన తర్వాత
ఆ ప్రభావం మిస్పాలోకి వచ్చిన తర్వాత అదిగో ఆ తర్వాత రాజ్యానికి న్యాయాధిపతిగా వచ్చిన సమూయేలు గారు షిలోహును వదిలేసి ఈ మిస్పాలోనే న్యాయం తీర్చేవాడు, ఈ మిస్పాలోనే ప్రార్థన చేసేవాడు. ఒకరోజు ఇశ్రాయేలు మీదకి ఫిలిష్తీయులు యుద్ధానికి వస్తే ఇశ్రాయేలు పక్షాన సమూయేలు గారు ఒక గొర్రెపిల్లను వధించి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన మిస్పాలో దేవుడు ఆలకించి ఇశ్రాయేలులకి ఫిలిష్తీయులందరి మీద జయమును ప్రసాదించాడని రాయబడి ఉంది. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 5 నుంచి 9 దాకా. ఆ రోజు కూడా మిస్పాలోనే ప్రార్థన చేశాడు సమూయేలు వీళ్ళ గురించి. వారి మీద ఉరుములు ఉరిమించి ఫిలిస్తీన్లు భయపెట్టేట్టు చేసి ఇశ్రాయేల్ చేతి కింద అణిగిపోయేటట్టు చేశాడు, ఫిలిస్తీన్ని ఓడించేటట్టు చేశాడు, ఓడిపోయేటట్టు చేశాడు, జయాన్ని ఇచ్చాడు. చెప్తున్నాను, మిస్పా అంటే జయం ఇచ్చే స్థలం. ఆమేనన్న గట్టిగా. మిస్పా అంటే న్యాయం తీర్చే స్థలం. మిస్పా అంటే విజయం అనుగ్రహించే స్థలం. మిస్పా అంటే కన్నీళ్లు విడిచి పశ్చాత్తాపడి దేవునితో సమాధాన పడే స్థలం. ఈ 13వ సంవత్సరం నుంచి మనకి మిస్పాలు ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. కనికరాజు నీకు కూడా ఉండాలా? ఏముండాలా? నీ జీవితంలో ఒక మిస్పా ఉండాలా, ఆ బిడ్డకు మిస్పా ఉండాలా, ఈ బిడ్డకు మిస్పా ఉండాలా. మిస్పా అంటే ప్రార్థనా స్థలం, మిస్పా అంటే నిబంధన చేసేసుకునే స్థలం, మిస్పా అంటే విజయం అనుగ్రహించే స్థలం, న్యాయం తీర్చే స్థలం. నువ్వు దేవుడితో గడిపితే అన్నీ ఇచ్చేస్తాడు నీకు దేవుడు. ఆమేనన్న గట్టిగా. దేవుడితో గడపకుండా ఆదివారాలు మాత్రం చర్చిలకు వస్తా పొళ్ళి కిలుచుకొని వస్తే దెయ్యాలు నేను వదిలిపెట్టిపోవు, రోగాలు నేను వదిలిపెట్టిపోవు, మనుషులు నేను అందరూ వదిలేస్తారు. అందరి మధ్యలో ఒక హీనకరమైన స్థితికి వెళ్ళిపోయి సహాయం చేసే దేవుడు లేక కన్నీళ్లు రోదిచి గుండెలు బాదుకొని అట్టే చచ్చిపోవాల్సి వస్తుంది బిడ్డ. నువ్వైనా నేనైనా నీకు మిస్పా ఉండాలి. నువ్వు ఖచ్చితంగా ప్రతిరోజు ఆ స్థలానికి పోవాలి, ప్రభువుని కలుసుకోవాలి. నీకోసం వెయిట్ చేస్తుంటాడు అక్కడ ఆయన. ఒక స్థలాన్ని ప్రతిష్ఠించేసేయి కోసం. రేపు దేవుడిని కొత్త ఇల్లు ఇస్తే మర్యాద ఒక రూమ్ కట్టేసేయికి. ఆమె చెప్పు గట్టిగా. నీ బెడ్రూమ్ తగ్గించుకో, ఏసైకి ఒక రూమ్ కట్టు. ప్రతి సాయంత్రం నువ్వు, నీ పిల్లలు, నీ భార్య ఆ రూమ్లోకి వెళ్ళి కూర్చొని కుటుంబ ప్రార్థనలు మనం చేయాలా. ఆమె అన్నాను గట్టిగా. చెప్పండి గట్టిగా హల్లెలూయా అండి. మనకు ప్రార్థనా స్థలాలు ఉండాలి, ప్రార్థన రూములు ఉండాలి మనకి. దేవుళ్ళు కాని వారిని పూజించే గుడ్డితనంలో ఉన్న బిడ్డలే పూజ గదులు కట్టుకుంటున్నారు. నిజమైన దేవుడిని ఆరాధించే నీ ఇంట్లో మాత్రం నీకే మొత్తం స్థలం అంతా నీకే కావాలా? ఒక్క రూమ్ కూడా దేవుడి కోసం కట్టవా? ఇది ప్రార్థనా రూమ్, ఇది మిస్పా. ఈ మిస్పాలో నేను యెహోవాను కలుసుకుంటా, నా దేవుడిని కలుసుకుంటా. ఇది నిబంధన స్థలం, ఇది ప్రార్థనా స్థలం, ఇది పశ్చాత్తాపడి దేవుణ్ణి వేడుకునే స్థలం, విజ్ఞాపన స్థలం, ఇది విజయాన్ని అనుగ్రహించే స్థలం, ఇది న్యాయం తీర్చే స్థలం, నా దేవుడు నాకు న్యాయం తీర్చే స్థలం అని ఒక మిస్పాను నువ్వు ప్రభు కోసం ఏర్పాటు చేసుకోవాలని మిస్పాలో ఉన్న దేవుని సన్నిధి మనకు నేర్పిస్తుంది. ఆమె చెప్పండి గట్టిగా. షిలోహులో ఉన్న దేవుని మందిరమేమో ప్రభావం పోగొట్టుకోకుండా జాగ్రత్త పడండి నాయన నేర్పించింది మనకు నిన్న. ఈరోజు మిస్పాలో ఉన్న దేవుని మందిరమేమో మిస్పాను పోగొట్టుకోవద్దని చెప్తుంది. నేను ప్రభావాన్ని పోగొట్టుకోవద్దంటే ఈరోజు మిస్పాను పోగొట్టుకోవద్దు మీరు అని మనకు నేర్పించింది. బిడ్డరా, నేను ఆపేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలని సమృద్ధిగా ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ఈ వాక్యాన్ని దేవుడు మనకు దీవెనకరంగా మార్చునుగాక. చెప్పండి ఆమేనని గట్టిగా చెప్పండి. హల్లెలూయా. బిడ్డరా, అర్థమైందా? ఈరోజు వాక్యం అర్థమైందా? అబ్రాము అబద్ధం చెప్పక. అబ్రాము అర్థమైందా? అర్థం కాలేదా? నిజం చెప్పేసి ఒప్పుకో. ఏసేపు ఒప్పుకుంటాడు ఇప్పుడు. లేకపోతే యోనా చెప్తాడు, చెప్పను యోనా అర్థమైందా? వాక్యం అర్థమైందా? కాలేదులే, అబద్ధాలు చెప్పకండి. కితురక్క నువ్వని చెప్పు. కితురక్క, నెల్లూరు కితురక్క చెప్పు. అర్థం కాకపోతే చాలా ప్రమాదం. ఈ 12 సంవత్సరాలు పూర్తయిపోయి 13వ సంవత్సరంలోకి వెళుతూ ప్రభువా మమ్మల్ని ఇంతవరకు నడిపించావు, నీకు స్తోత్రాలని మనం కృతజ్ఞతలు చెప్తుంటే దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. బిడ్డ, ఇంతవరకు ఉందో లేదో తెలియదు, ఈ రోజు నుంచి అయినా నీకు ఒక మిస్పా ఉండాలి. నీకంటూ ఒక ప్రత్యేక ప్రార్థనా స్థలం ఉండాలి. నీకు ఒక ప్రత్యేక ప్రార్థన సమయం ఉండాలి. దేవుని కలుసుకోవాలి. అది అక్కడ నిబంధనలు చేయాలి. అక్కడ దేవునికి న్యాయం తీరుస్తాడు. ప్రార్థనా స్థలాలు లేని క్రైస్తవులు ఎండిపోతారు. ప్రార్థనా స్థలాలు లేని క్రైస్తవులు ఓడిపోతారు. ప్రార్థనా స్థలాలు లేని క్రైస్తవులు అన్నిటిలో నష్టాన్ని తెచ్చుకుంటారు. ప్రార్థనా స్థలాలు లేని క్రైస్తవులు పరలోకాన్ని పోగొట్టేసుకుంటారు. ప్రార్థనా స్థలాలు లేని క్రైస్తవులు జీవం లేని చెట్టులాగా మోడుబారిపోయి నరకానికి వెళ్ళిపోతారు. నీ ఇష్టం బిడ్డ. ప్రభు స్వరం నీకు వినబడింది, సరి చేసుకొని నేటి నుండి దేవుడితో మరలా నువ్వు సమాధానాన్ని పెంపొందించుకోవాలని యెఫ్తా ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయును గాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.